హలో సార్ ఒకసారి అందరూ వచ్చేస్తే విల్ స్టార్ట్ ది సెషన్ అండి. ఒకసారి అందరూ వచ్చేస్తే విల్ స్టార్ట్ ది సెషన్. హలో అండి, నా పేరు జమీలియా. మేము సంకల్ప ఆర్ట్ విలేజ్ నుంచి వచ్చాం. అలాగే మీకు డాక్టర్ గారు పరిచయం చేశారు మా ప్రోడక్ట్స్ వాటి గురించి. ఇవాళ ఈ సెషన్ న్యాచురల్ డైస్ గురించి. ఇది మోర్ ఇంటరాక్టివ్గా ఉండేలాగా వీవ్ డిజైన్డ్ ఇట్. సో ఏదన్నా క్వశ్చన్స్ లేదా మీకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్ కానీ షేర్ చేసుకుంటేనే విల్ గెట్ మోర్ ఐడియాస్. అలాగే చాలా తెలియనివి కూడా తెలుసుకుంటాం కాబట్టి కంప్లీట్గా ఓపెన్ మైండెడ్. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదా దాని గురించి తెలిస్తే మీరు చెప్తే బాగుంటుంది, అందరూ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ మేము సంకల్ప స్టార్ట్ చేసింది ఒక 10 years బ్యాక్ అండి. మా మెయిన్ గోల్ వచ్చేసి మేమేమైతే లైఫ్ స్టైల్ అంటే మాది నర్సరీ. సో మేము ఎక్కువగా ప్రకృతికి దగ్గరగా ఉండడం, ప్లాంట్స్తో కనెక్షన్ అనేది చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంది నాకు పర్సనల్గా. సో అలా పెరిగాం కాబట్టి చుట్టూ ఉండే వాతావరణం కూడా అలాగే ఉండాలని కోరుకుంటాం. ఇక్కడికి సిటీలోకి షిఫ్ట్ అయ్యాక, వైజాగ్ షిఫ్ట్ అయ్యాక కొంచెం ఎక్కువగా కాంక్రీట్ జంగల్ లాగా ఉండడం, ఆ డిఫరెన్స్ తెలిసింది మాకు. అంటే చిన్న టౌన్ నుంచి వచ్చి ఒక సిటీలో ఎలా సెటిల్ అయితే ఆ డిఫరెన్స్ మనలో ఉంటుందో అది తెలిసిందనమాట. సో అదే మా లైఫ్ స్టైల్ మా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలనే జర్నీలో సంకల్ప స్టార్ట్ అయింది. ఇది మా మదర్ ఫాదర్ వాళ్ళ ప్యాషన్ ప్రాజెక్ట్ అనమాట. బ్లడ్ అండ్ స్వెట్ ఆఫ్ దేర్ ప్యాషన్ లిటరలీ. సో ఇక్కడ మేము తయారు చేసే ప్రోడక్ట్స్ కానీ లేదా మేము చేసే వర్క్షాప్స్ కానీ ఇవన్నీ ప్రకృతితో కలిసి మనం ఎలా సస్టైనబుల్గా మన ప్రాక్టీసెస్ ఉండాలో, లేదా మనం వాడే వస్తువుల్లో ఎంత వాల్యూ ఉండాలో, క్వాలిటీ ఉండాలో, లాంగ్ లాస్టింగ్గా. సస్టైనబిలిటీ అంటేనే స్థిరత్వం కదా. అదే ప్రోడక్ట్లో ఎంత లైఫ్ ఉండాలి అలాంటివన్నీ చూస్ చేసుకుని మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ ఆ కేటగిరీకి చెందినవి. సో మీరు ఆల్రెడీ ప్రోడక్ట్స్ చూసారు ఏం చేస్తాము. సో సస్టైనబిలిటీ గురించి ఎవరైనా ఏమైనా చెప్పగలుగుతారా, లేదా వర్డ్ గురించి కానీ, ఆర్ వాట్ ఇట్ మీన్స్ టు అస్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ అనేది? కంటిన్యూటీ, రైట్. స్టేబుల్, everlasting, can be used by future generations, eco-friendly. It should go from generations to generations. So overall ga ivanni chuskunte it is a very long term plan kada. So it might be our life, it might not be our life, it could be our future generations. So ante manam pratidi even ఆలోచన దగ్గర నుంచి సస్టైనబుల్గా ఉంటాం. యాజ్ ఇండియన్స్, యాజ్ నేషన్ వీఆర్ బార్న్ విత్ దిస్. అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు, మనలో ఇన్నేట్గానే ఇది ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఎలా అయితే మనం అరిటాకుల్లో భోజనం చేస్తాం, మన ఆయుర్వేదిక్ ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ సస్టైనబుల్గా ఉండడానికి డిజైన్ చేసిన ప్రాక్టీసెస్ కదా. అండ్ ఇవి మన గురించే మనం ఆలోచించుకుని చేసినవి కాదు, ఈవెన్ ఫ్యూచర్ జనరేషన్స్ వచ్చే తరాలకి మనం ఏం వాళ్ళకి అందిస్తాం అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినాయి. సో థింకింగ్లో కూడా సస్టైనబిలిటీ ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ప్రోడక్ట్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. వీ కాల్ ఇట్ సస్టైనబుల్ థింకింగ్.
సో అది ఎలా ప్రమోట్ చేయాలి లేదా ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనే కాన్సెప్ట్తో వీ స్టార్టెడ్ సంకల్ప అనమాట. సమ్ ఆఫ్ ది మెయిన్ ప్రోడక్ట్స్ దట్ వీ మేక్ ఆర్ న్యాచురల్ డైడ్ హ్యాండ్లూమ్స్ అండి. అలాగే అందులో వీ మేక్ చిల్డ్రన్ కేటగిరీ బేబీ కాన్షియస్ బేబీ క్లోదింగ్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసి ఆర్గానిక్స్, ఎలా అయితే మన ఆలోచనలో కూడా ఉండాలో మనం తీసుకునే ఆహారంలో కూడా ఉండాలి. అలాగే ఆహారం ఒకటే కాకుండా మన ఆహార్యంలో కూడా ఉండాలి, వేసుకునే బట్టల్లో కూడా ఉండాలి. సేమ్ వే అందుకే మేము చేసే క్లోదింగ్ కూడా సస్టైనబుల్గా చేస్తాం. అదే కాకుండా కట్లరీ మనం ఏదైతే తింటాం, ఇందాక సార్ చెప్పారు అల్యూమినియం వెసిల్స్ కానీ లేదా నాన్ స్టిక్ వెసిల్స్ కానీ వాడకూడదు అని. బట్ మనం ఎప్పుడు వాడింది కుండలో అన్నం లేదా మన ప్రాక్టీసెసే సస్టైనబుల్గా వచ్చినాయి. ఈవెన్ ఆయుర్వేదాలో చెప్పిన మన ఏన్షియన్ స్క్రిప్ట్స్ చూసుకున్నా ఏ రిఫరెన్స్ తీసుకున్నా దే ఆర్ ఆల్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. బట్ మన లాస్ట్ జనరేషన్ వరకు వచ్చి ఆగిపోయినాయి అన్నమాట. సో మేము వాటిని రివైవ్ చేయడానికి చేసే చిన్న ప్రయత్నమే సంకల్ప ఆర్ట్ విలేజ్. అందులో మా టీమ్ ఫస్ట్ లక్ష్మి ఆంటీ వచ్చారు, హేమాదేవి, రామయ్యమ్మ ఆంటీ, అప్పలరాజు అంకుల్, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లే ఉన్నాయి. సో అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక యూనిట్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 10-11 years అవుతుంది ఇప్పుడు. నర్సరీ అనేది మేము 96 నుంచి చేస్తున్నాం. ఆలోచన అక్కడి నుంచే వచ్చింది, హెర్బల్ ప్లాంట్స్ కానీ. సో అది మా మెయిన్ రెవెన్యూ జనరేషన్ ఇన్కమ్ అన్నమాట. సో కమింగ్ టు సంకల్ప, ఎలా అయితే క్లోదింగ్లో మనం చూస్తూ ఉంటాం చాలా షాపింగ్ మాల్స్లో అవి thousands or 10,000s ఆఫ్ క్లోత్స్ ఉంటాయి. మరి ఒకవేళ మన ఇంట్లో బంగారం ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే బయటకు వెళ్ళినప్పుడు లేదా ఊరు వెళ్ళాల్సి వస్తుంది, ఏం చేస్తాం? సేఫ్లో పెడతాం, లాకర్లో పెట్టేసి లాక్ చేసి వెళ్తాం కదా. అలాగే చాలా ఫ్యాక్టరీస్కి ఇండస్ట్రీస్కి వాళ్ళు తయారు చేసే క్లోదింగే వాళ్ళ బంగారం, దట్స్ దేర్ రెవెన్యూ ఇన్కమ్ కదా. సో దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఎవరైతే పిల్లల బట్టలు తయారు చేస్తారో ఆ కంపెనీస్ లేదా H&M, Zara ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏం చేస్తాయంటే ఒక పీస్ ఆఫ్ క్లోదింగ్ని ఆ సస్టైన్ చేయడానికి, వాళ్ళ సస్టైనబిలిటీ మీనింగ్ వేరు, మన సస్టైనబిలిటీ మీనింగ్ వేరు. సో దాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి టు ప్రొటెక్ట్ ఇట్ దెర్ ఆర్ 8,000 కెమికల్స్ దట్ దే యూజ్ అనమాట. ఫస్ట్ అసలు అది తయారైందే ఒక సింథటిక్ ఫ్యాబ్రిక్తో, ఒక పీస్ ఆఫ్ గార్మెంట్. సింథటిక్స్ అంటే మళ్ళీ ఓకే, మనకి తెలిసిన న్యాచురల్ ఫైబర్స్ కొన్ని చెప్దామా? కాటన్, వూల్, సిల్క్, బ్యాంబూ, జూట్, బనానా ఫైబర్స్, ఇంకా ఆల్మోస్ట్ అన్ని న్యాచురల్ ఫైబర్స్ చెప్పేసాం. సో సింథటిక్స్లో మనకు తెలిసిన సింథటిక్ ఫైబర్స్ ఏముంటాయి? ఇప్పుడు మనం వేసుకుంటున్నాం అన్నీ కదా, నైలాన్, పాలిస్టర్, స్పాండెక్స్, ఎవ్రీథింగ్ కదా. సో ఒకసారి మనం ఒక ప్లాస్టిక్ కవర్ ఇలాగ కట్టేసుకుని ఒక గంట సేపు ఉండగలుగుతామా? ఎందుకుండలేం? బ్రీత్ అవ్వదు కదా, బ్రీదింగ్ చేయలేం కదా. సో మన స్కిన్ అనేది ఆర్ లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ కదా. స్కిన్ నుంచి వీ బ్రీద్, వీ నో దట్ కదా. సో మనం ఏం చేస్తున్నాం, దాన్ని మొత్తం ప్లాస్టిక్తో కవర్ చేస్తున్నాం. ఈవెన్ 1% ఆఫ్ పాలిస్టర్ ఇన్ బ్లెండెడ్ విత్ కాటనో లేదా దేంతో బ్లెండ్ చేసినా, ఈవెన్ 1% బ్లెండ్ అయినా కూడా అది మొత్తం ఫైబర్స్లో ఉంటుంది కదా. సో ఇట్స్ నాట్ లెట్టింగ్ అస్ బ్రీత్. అదే సమ్మర్లో ఒక మంచి పాలిస్టర్ ప్యాంట్ వేసుకుని మన సమ్మర్స్కి జస్ట్ బయటకు కాసేపు వెళ్తే మనకు చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది, పాలిస్టర్ హౌ మచ్ ఇట్స్ హార్మింగ్ అస్ అనేది. అంటే ఆ స్కిన్నే ఇట్ స్టార్ట్స్ టు స్క్రీమ్ అనమాట, లేదురా నాకు ఊపిరి ఆడట్లేదు అని. సో ఇట్ స్టార్ట్స్ టు ఎఫెక్ట్ అస్ ఈవెన్ ఫిజికలీ అండ్ మెంటలీ అని. సో అంటే మనది ఫస్ట్ ట్రాపికల్ వెదర్ కదా, అంటే మనకి ఎక్కువ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఐడియల్ క్లోదింగ్ ఏంటంటే వేషధారణ. ఈవెన్ ఆయుర్వేదంలో కూడా
చర్క సంహితలో డాక్టర్ గారు నాకు చెప్పారు దట్ ఇట్స్ మెన్షన్డ్ హౌ టు హ్యావ్ లైక్ హౌ యువర్ క్లోదింగ్ షుడ్ బీ యాజ్ అ పర్సన్, యాజ్ అ బీయింగ్, మన వేషధారణ ఎలా ఉండాలి అనేది. మనం ఆ రోజు మాట్లాడుకుంటున్నప్పుడు చాలామంది బ్రాండ్స్ ఎందుకు కొంటామంటే వీ హ్యాడ్ 2-3 థింగ్స్ కదా. ఒకటి కలర్, స్టైల్, మీరు అనుకుంటా యునీక్నెస్ అని చెప్పారు. అదే ఇప్పుడు మనం మ్యాక్స్ లేదా ఏ క్లోదింగ్ బ్రాండ్కి వెళ్ళినా ఒక 100 షర్ట్స్, టీషర్ట్స్ లేదా కుర్తాసో ఒకలాగే ఉంటాయి, మీరు చూసారా? మరి అందులో యునీక్నెస్ ఏముంది? ఇట్స్ ఆల్ రెప్లికేషన్. ఎలా అయితే దట్స్ ఆల్సో మన మైండ్ని కంట్రోల్ చేయడం. సో మచ్ ఆఫ్ రెప్లికేషన్. మీలాగా నేనుండు, నాలాగా మీరుండ్రు, ఈచ్ అండ్ ఎవ్రీ బీయింగ్ ఇస్ డిఫరెంట్ అయినప్పుడు హౌ కెన్ వీ ఆల్ వేర్ ద సేమ్ క్లోదింగ్? ఇట్స్ నాట్ యూనిఫామ్, వీఆర్ నాట్ గెటింగ్ స్కూల్డ్ హియర్ కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు బ్రాండ్స్ కూడా మనం ఆలోచించి కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్స్ అంటే ఐ ఆల్సో యూస్ టు బీ వన్ ఆఫ్ ఎ బ్రాండ్ ఫ్రీక్ అలాగా. సో ఒకసారి నాన్న బర్త్డే అన్నప్పుడు ఐ హ్యాడ్ టు బై, అంటే ఆయన వాలెట్ పాడైపోయిందని ఇంకో వాలెట్ కొందాము. జనరల్గా మెన్ కంటే దే ఓన్లీ లైక్ ఫంక్షనల్ థింగ్స్, అలా ఊరికి ఆర్భాటం కోసం పెద్దగా వాడరు నాకు తెలిసినంత వరకు. విమెన్ గో ఫర్ మోర్ ఫ్యాన్సీ అపీల్ కోసం వీ గో, బట్ దే గో ఫర్ ఫంక్షనాలిటీ కదా. సో ఐ వాంటెడ్ టు గిఫ్ట్ హిమ్ వాలెట్ ఒకటి ఇద్దామని చెప్పి, పాపం ఎప్పుడు ఏది అనుకోరు అని 4 సార్లు అనుకుంటే, సరే వుడ్లాండ్స్లో మనకు తెలిసిన బ్రాండ్స్లో వుడ్లాండ్స్లో లెదర్ వాలెట్ మంచిగా దొరుకుతుందని ఒక 5 years బ్యాక్ నాకు అనిపించింది. ఆయన 5 years నుంచి ఆ వాలెట్ వాడుతున్నారు. అయిపోయింది, సరే అక్కడికి వెళ్దామని వెళ్తే ఆ లెదర్ వాలెట్స్ ర్యాక్ నా ముందు పెట్టి ఆయన ఇదే లెదర్ వాలెట్స్ అమ్మా ఉన్నాయంటే, అందులో లెదర్ లేదు కదండి అన్నాను నేను. దెన్ యూస్ లైక్ అన్నీ స్వేడ్ లెదర్మా అన్నారు. స్వేడ్ లెదర్ అంటే ఏంటండి అంటే అంటే ఫేక్ లెదర్ అనమాట. మరి ఒక బ్రాండ్ని ఎందుకు కొంటాం? బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆర్ కదా, ఆర్ డ్యూరబిలిటీ ఆర్ వాల్యూ. వాల్యూ అంటే ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ దట్ అ బ్రాండ్ గివ్స్ అస్ కదా. ఇట్స్ లైఫ్ టైమ్ ఆర్ వాల్యూ ఫర్ ద మనీ కదా. సో ఇవేం లేనప్పుడు సారీ ఇట్ ఈస్ ఒథెంటిక్ అంటేనే కదా ఇట్ బికమ్స్ అ బ్రాండ్ అనేది. దట్స్ ఆర్ హౌ వీఆర్ నోన్ టు అ బ్రాండ్ కదా. సో ఆయన స్వేడ్ లెదర్ అనగానే అంటే కొంచెం నాకు ఐడియా ఉంది లెదర్ మీద. సో బట్ ఎనీవేస్ ఆయన బర్త్డే వచ్చేస్తుంది, సో నేను ఇప్పుడు తీసేసుకోవాలి. అదొకటి తీసేసుకుని ఆయనకి ఇస్తే, నాన్నకిస్తే హీ వాజ్ లైక్ నాకు మంచి వాలెట్ కొనొచ్చు కదరా అన్నారు. అంటే అలా ఆలోచించి కొన్నాను నాన్న, లాస్ట్ మినిట్ కదా ఏం లేవు అంటే, సరే ఈసారి ఎలా అన్నా లెదర్ వాలెట్ దొరికితే మాత్రం కొంటాను మంచిది అంటే. ఒకసారి నేను ఉడిపి వెళ్ళాను అనమాట. ఉడిపిలో ఒక ఆయన ఇంత ఈ బాక్స్ నిండా ఇలాంటి వాలెట్స్ పెట్టుకుని కూర్చున్నారు. ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు జనరల్గానే, బట్ కొంచెం దూరం నుంచి మనకు అనిపిస్తుంది అనమాట మంచి లెదర్లా ఉంది అని. అదే నేను దగ్గరికి వెళ్ళి ఒకటి ఎంత అంటే 600 ఎంతో అన్నారు. నేను వుడ్లాండ్స్లో కొన్నది 2500 అనమాట. ఇది 600 అన్నారు. నేను ఇంకా కళ్ళకి అద్దుకుని తీసేసుకున్నాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది, సరే మనకి దొరకట్లేదు, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరికో ఈ లెదర్ క్వాలిటీ తెలిసిన వాళ్ళకి ఆ వాల్యూ ఉంటుంది కదా. సో ఒక 10 ఇచ్చేసేయండి, మా స్టోర్కి కూడా తీసుకెళ్తాను అని. ఇదంతా హ్యాండ్ స్టిచ్ చేసి ఆయన అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఆర్టిజన్ ప్రోడక్ట్స్ అండ్ బ్రాండ్ ప్రోడక్ట్స్ అంటే ఆ డిఫరెన్స్ మనం అంతగా ఇమీడియట్గా పట్టించుకోకపోవచ్చు. బట్ ప్రోడక్ట్ క్వాలిటీ వచ్చేసరికి మనకు ఆ అవగాహన ఉండాలి. సస్టైనబిలిటీ అంటే ఏదో ఇప్పుడు వెళ్ళిపోయి మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బకెట్ బయటపడేసి అలా కాదు కదా. నెక్స్ట్ టైం ఆ బకెట్ ఇరిగిపోయినప్పుడు కొత్తది కొనుక్కుని స్టీల్ది కొనుక్కుంటాం అంతే కదా. సో కన్జ్యూమరిజం అనేది కూడా దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్ ఇన్ అవర్ మైండ్. కాబట్టి ఎనీ ప్రోడక్ట్ దట్ వీ బై వీ షుడ్ బి మోర్ కాన్షియస్. ఎందుకు కొంటున్నాము, ఎప్పుడు అంటే దాని ఉపయోగం ఏంటి, ఎంత కాలం వస్తుంది. ఇంకో అంటే యాడింగ్ టు దట్ స్టోరీ, ఆయన వాలెట్స్ చూపించాక ఒక బెల్ట్ తీసి చూపించి ఆయన వాడుతున్నది అది.
ఇది ఎంత ఇప్పటి నుంచి వాడుతున్నాను చెప్పమా అన్నారు. ఏమో నాకేం తెలుస్తుంది, ఒక మేబీ ఒక 5 years అలా, జనరల్గా లెదర్ 5 years వస్తుంది. సో అది న్యాచురల్ ట్యాన్ చేసింది. 40 years నుంచి వాడుతున్నారంట ఆయన ఆ బెల్ట్. 40 years ఆయన మేబీ 20-25 సంవత్సరాలు అప్పటి నుంచి బెల్ట్ వాడుతుండొచ్చు. ఆయనకి ఇప్పుడు 60-65 ఉండొచ్చు. సో ఆయన ఆల్మోస్ట్ 80% ఆఫ్ లైఫ్ ఒక బెల్ట్తో సరిపోయింది కదా. అంటే సస్టైనబిలిటీ అంటే వీ షుడ్ థింక్ అబౌట్ దాట్ కైండ్ ఆఫ్, అంత లెంత్ కంప్లీట్ మన లైఫ్ అంతా దాని గురించి ఆలోచించాలి. ఇఫ్ ఒక మనిషి ఒక ప్రోడక్ట్, వాలెట్ ఇస్ ఎ ప్రోడక్ట్ కదా, ఒకటి వాడగలిగితే జీవితాంతం, మనకి కన్జ్యూమరిజము, ఈ మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ ఇట్స్ అగైన్ మన బై ప్రోడక్ట్స్ కదా అవి. మన మైండ్ నుంచి స్టార్ట్ అవుతున్న కన్జ్యూమరిజం క్యాపిటలిజంకి ఇట్స్ ఫ్యూయలింగ్ ఇట్. దాని ఎఫెక్ట్స్ ఎవరు అనుభవిస్తున్నారు? ఇప్పుడు ఈజీగా ఈ రూఫ్ టాప్ని ఆస్బెస్టస్ రేక్తో వేసి చేసేయచ్చు. బట్ సార్ ఎందుకు అంత ఆలోచించి పెంకులు వేయించారు? సో సమ్మర్స్లో మేము ఇక్కడ వర్క్షాప్ చేస్తున్నప్పుడు నార్మల్గా టెంపరేచర్స్ చాలా, ఈసారి 45 అలా ఉన్నాయి. 45 అయితే మన బాడీ టెంపరేచర్ తట్టుకోవాలి కదా అంత టెంపరేచర్స్. ఇక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ బయట నుంచి లోపలికి 2-3 degrees డిఫరెన్స్ ఉంది. సో ఎవ్రీ కాన్షియస్ చాయిస్ వీ మేక్ హ్యాస్ అ లాస్టింగ్ ఇంప్రెషన్. కొంచెం వాటర్. సో అలాంటి ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు తెలిసినవి చెప్పగలుగుతారా? మీన్వైల్ మీ ఎదురుగానే ఉంది కదా, ఇప్పుడు నేను వాటర్ కూడా తాగాను. అందరూ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ అ స్టీల్ బాటిల్. సో అది మన కాన్షియస్ థాటే కదా. ప్లాస్టిక్లో తాగేయచ్చు, చీప్గా దొరుకుతుంది, ఈజీ టు క్యారీ, పోర్టబిలిటీ ఇవన్నీ ఉంటాయి, లీక్ ప్రూఫ్ ఉంటుంది. బట్ వై ఆర్ వి చూసింగ్ టు స్టిక్ టు స్టీల్ బాటిల్? సో అది మనం ఆలోచించి కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేసి చేసిందే కదా. సో ప్రతి ప్రోడక్ట్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రోడక్ట్ అండ్ క్లోదింగ్, మనం అంత కాన్షియస్గా ఉండి కొనుక్కోగలిగితే దే వోంట్ బీ మచ్ కాన్సిక్వెన్సెస్ మనకి కానీ మన పిల్లలకి కానీ ఫ్యూచర్ జనరేషన్స్కి కానీ ఇంత కాన్సిక్వెన్సెస్ బేర్ చేసే దరిద్రం రాదు. వెన్ ఐ మెంట్ దరిద్రం ఇస్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ డిసీజెస్. ఇప్పుడు పిల్లలందరిలో స్కిన్ సెన్సిటివిటీ ఉంటుంది, మీరు నోటీస్ చేస్తారో లేదో. ఆర్ ఈవెన్ ఫర్ అస్ సోప్ మచ్చలు అని వస్తున్నాయి, ఆర్ ఎక్కువ వస్తున్నాయి, ఆర్ సన్ అలర్జీస్ వస్తున్నాయి. ఎందుకు ముందు కన్నా ఇన్ని స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి? బికాస్ వీఆర్ జనరలీ సోషల్ బీయింగ్స్. మనం వీఆర్ ఎక్స్పోజ్ టు సన్, ఎస్పెషలీ ట్రాపికల్ వెదర్. ఇలాంటి మన ట్రాపికల్ వెదర్లో వీఆర్ మోర్ ఎక్స్పోజ్ టు సన్. సో సోరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ ఆల్ దీస్ ఆర్ లైక్ సన్ these are the diseases caused because of the sunlight kada, overexposure kada. Similarly also 8,000 synthetic chemicals మన బాడీ మీదే వేసుకోకుండా we're also releasing it to our water bodies, మన ఎయిర్లో, ఎయిర్బోర్న్. కోవిడ్ ఇస్ అన్ ఎయిర్బోర్న్ డిసీజ్ కదా. సో అలాంటి పాండమిక్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఐ థింక్ ఎవ్రీథింగ్ దట్ వీ థింక్ అబౌట్ ఆర్ ట్రై టు పర్చేజ్, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్షాప్కి వచ్చాం, ఇది చాలా కాన్షియస్ మైండ్తో వచ్చింది కదా. ద ఫుడ్ హియర్ ఎంత కాన్షియస్గా మైండ్ఫుల్గా ప్రతి ఐటమ్, ద వే దే మేకింగ్ ఇట్, ద ఇంగ్రీడియంట్స్ దట్ ఆర్ బీయింగ్ యూస్డ్.
we discussed about natural dyes. So whatever మా దగ్గర తయారయ్యే ప్రోడక్ట్స్ అన్నీ we try to చిన్నదన్నా పెద్దదన్నా మీరు కోకోనట్ షెల్ స్పూన్స్ చూసారు. సో ఆ కోకోనట్ షెల్ ఏంటంటే బికాస్ వీ కమ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, మాకు ఎక్సెసివ్ కోకోనట్ ఉంటుంది. మేము దాని నుంచి ఆయిల్ చేస్తాం, కోకోపిట్ మొక్కలు మన నర్సరీ కాబట్టి మొక్కలకి వాడతాం. అలాగే కోకోనట్ బౌల్స్ తయారు చేస్తాం, కోకోనట్ షెల్ జ్యువెలరీ చేస్తాం. సో లాస్ట్ పెంకు వరకు ఏది వేస్ట్ అవ్వదు అనమాట. దాట్ ఈస్ సస్టైనబిలిటీ. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కొంతమంది ఇండస్ట్రీస్ లేదా స్మాల్ యూనిట్స్ వాళ్ళకి సస్టైనబిలిటీ అంటే దిస్ ఇస్ వాట్ వీ మీన్. అంటే నాట్ ఓన్లీ జీరో వేస్ట్, ఇట్స్ లైక్ కంప్లీట్లీ దాని నుంచి వచ్చే పొల్యూషన్ని మనమే కన్జ్యూమ్ చేసుకుంటున్నాం అనమాట. సో అగైన్ మోస్ట్లీ పొల్యూషనే ప్రొడ్యూస్ అవ్వదు అదర్ దెన్ ఫైర్వుడ్. ఓకే, సో టుడేస్ క్లాస్ ఇవాళ న్యాచురల్ డైస్ గురించి కాబట్టి మీకే న్యాచురల్ డైస్ గురించి తెలుసో విల్ జస్ట్ హ్యావ్ అ డిస్కషన్ ఇన్ దట్. న్యాచురల్ డైస్ గురించి అందరికీ తెలుసు. న్యాచురల్ డై అంటే తెలుసు కదా, పసుపు కుంకుమ. పసుపు రైట్, కుంకుమని డై అనలేము, బట్ ఇట్స్ స్టిల్ అంటే మన కాస్మెటిక్స్లో వాడతాం కాబట్టి ఇట్స్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్ అనొచ్చు. ఓకే, సో ఇట్ కెన్ బి మోర్ లైక్ అ న్యాచురల్ కలర్ లాగా. డై అనేది ఏంటంటే ఫ్యాబ్రిక్కి అప్లై చేస్తాం బట్ దాన్ని డై అంటాం. యా, బీట్రూట్, కరక్కాయ, వెరీ నైస్. ఓకే, కరక్కాయ గురించి కొంచెం చెప్తారా? లైక్ మీకు ఎలాగా కరక్కాయ అంటే న్యాచురల్ డై అని ఎందుకు అనిపిస్తుంది? ఓకే ఓకే, అదే కాకుండా మనకి ఇక్కడ చాలా ట్రైబల్ కమ్యూనిటీస్ అంటే మనకి అలవాటు ఉంటుంది బట్ వీ స్టాప్ ప్రాక్టీసింగ్ ఇట్. కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న ఈస్టర్న్ ఘాట్స్లో కమ్యూనిటీస్ ఏం చేస్తాయంటే పిల్లలు పుట్టంగానే జస్ట్ బార్న్ బేబీస్కి కరక్కాయలు ముంచి ఫ్యాబ్రిక్ అయ్యే చూడతారనమాట. బికాస్ టు కీప్ ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. అదే కాదు, పసుపు మనం కంజక్టివైటిస్కి వాడతాం, లేదా మనం కింద పడిపోతే యాంటీసెప్టిక్ కింద వాడతాం. సో ఆల్ దీస్ ప్రాక్టీసెస్ ఆర్ దేర్ విచ్ ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్. మన కమ్యూనిటీలో కూడా మనం వాడుతున్నాయి చాలానే ఉంటాయి, లైక్ కుంకుమ కూడా. ఇంకా మీరు వాడుతున్నవి లేదా మీకు తెలిసినవి ఏమో చెప్తారా? బీట్రూట్ అన్నారు సార్. సో డైస్లో 2 రకాలు ఉంటాయి, కొన్ని స్టేబుల్ డైస్ ఉంటాయి, కొన్ని అన్స్టేబుల్ డైస్ ఉంటాయి. సో బీట్రూట్, మన నేరేడు, గ్రేప్స్, ఇవన్నీ ఏంటంటే డై మెటీరియల్ కాదు. సో అవి క్లాత్కి వేస్తే ఉండవు అనమాట. ఎలా అయితే పసుపు ఎండలో పెడితే, పసుపు క్లాత్కి వేసి ఎండలో పెడితే ఫేడ్ అయిపోతుంది కదా, సో సేమ్ వే అనమాట. ఫ్లవర్స్ నుంచి వస్తాయి, బంతిపూల నుంచి. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆ లాస్ట్లో ఉన్న ఎల్లో బంతిపూల నుంచి వచ్చింది అనమాట. సో వెరీ బ్రైట్ కలర్స్ వస్తాయి. లీవ్స్ నుంచి కూడా వస్తాయి అన్నీ. హెన్నా నుంచి వస్తాయి కలర్, ప్యాడ్ రంగు వస్తుంది అనమాట, బాగుంటుంది ఇది కూడా. సో స్పెషలీ న్యాచురల్ డైస్ అనేవి ఇంకా మన ఇప్పుడు వాడడం మానేసాం. కానీ కొన్ని అంటే కేరళలో ఆయుర్వేదం ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఒక బ్రాండ్ ఉంది, ఆయుర్వస్త్ర అని ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సోరియాసిస్కి స్పెసిఫిక్గా మంజిస్టా అండ్ కటేచు అన్న 2 డైస్ సోరియాసిస్కి, ఎగ్జిమాకి బాగా పనిచేస్తాయి అన్నమాట. సో దాంతో షర్ట్స్ చేయడం లేదా సారీస్ చేయడం అవి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. మీరు చూస్తే చాలా మన కంట్రీస్ కన్నా స్కిన్ డిసీజెస్ లేదా చాలా ఏంటది అలర్జీస్ ఎక్కువ యుఎస్ బేస్డ్ లేదా అలాగే ఎక్కువ వస్తాయి కదా. సో వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారనమాట ఈ ఆయుర్వస్త్ర అనేది. వాటి నుంచి షర్ట్స్, ఈ న్యాచురల్ డైస్ నుంచి షర్ట్స్ కానీ సారీస్ కానీ చేస్తారు. గోట్ మిల్క్. సో పెయింట్, సో ఇందులో చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఇవాళ మనం చేసే యాక్టివిటీ టై అండ్ డై టెక్నిక్. సో సార్ చెప్పింది కలంకారీ, అది కూడా చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ అనమాట.
అంటే ఎప్పుడో మనం లేపాక్షి గుడి లోపల ఉండే పెయింటింగ్స్ అవి న్యాచురల్ డైస్తో చేసినాయి, ఆక్సైడ్స్తో లేదా పసుపుతో. సో వాళ్ళు హౌ డిడ్ దే ఫైండ్ దట్, అంటే ఆ బైండర్ ఎలా కనుక్కున్నారు? 1000 years అంటే మాటలు కాదు కదా. ఇప్పుడు వేసుకున్నవి ఒక నెల సంవత్సరంలో ఫేడ్ అయిపోతున్నప్పుడు ఈవెన్ కెమికల్ డైస్ క్లోరిన్లో పెడితే వెంటనే ఫేడ్ అయిపోతాయి కెమికల్ డైస్ కూడా. సో వాళ్ళ కండిషన్స్ బట్టి అవి న్యాచురల్ డై ఇలా ఫేడ్ అవుతుంది, కెమికల్ డై ఇలా ఫేడ్ అవుతుంది. బట్ ఒక 1000 years కలర్ సస్టైన్ అవ్వాలి అంటే దే షుడ్ హ్యావ్ బీన్ సమ్ మ్యాజిక్ దట్ దే క్రియేటెడ్ కదా. సో ఇప్పుడు కూడా లేపాక్షి పెయింటింగ్స్ అయ్యి ఇంటాక్ట్గా ఉన్నాయి. మనం వెళ్ళి చూస్తే రెడ్ ఓకర్ ఒకటి, అంటే వాళ్ళ కలర్స్ని ఫిక్స్ చేయడం ఎలాగో ఇట్స్ అ సైన్స్ ఆఫ్ కలర్స్ కదా. జస్ట్ లైక్ పసుపుతో డై చేయడం ఇట్స్ అ సైన్స్. మనం దాన్ని వీ జస్ట్ డోంట్ అంటే దాన్ని సైన్స్ రూపంగా చూడం కాబట్టి ఇట్ జస్ట్ డజంట్ లుక్ లైక్ ఇట్. కాకపోతే అన్ని రియాక్షన్స్తో ఫామ్ అయినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో గురించి ఎప్పుడైనా వినడం కానీ లేదన్నా ఏమైనా రిఫరెన్స్ కానీ? లీఫ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కలర్. బట్ అది కాకుండా స్కూల్ డేస్లో రిఫరెన్సెస్. సో లైక్ ఐ సెడ్, మన నేషన్ ఎప్పుడు సస్టైనబుల్గా ఎలా అయితే ఇప్పుడు బాలి, ఇండోనేషియా అంత సస్టైనబుల్గా ఉంటారో ఒకప్పుడు మనం కూడా అలానే ఉండేవాళ్ళం. మనకి ఇండిగో అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ క్రాప్స్. ఎలా అయితే అగ్రికల్చర్లో మన డైస్ కూడా అలానే. ఈవెన్ నౌ ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఇండిగో. సో మనకు కావాల్సినంత హౌ మచ్ వీ నీడ్ అనే దాన్ని చూసుకుని దాన్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. బట్ డ్యూరింగ్ మన కొలనైజేషన్ టైంలో బ్రిటిషర్స్ మనల్ని ఫోర్స్ చేసి మన ల్యాండ్స్ని ఇన్ఫర్టైల్ చేసే అంత విధంగా దాన్ని ఇంపోజ్ చేశారు. ఇండిగో పండించండి. ద కలర్ ఇస్ కాల్డ్ రాయల్ బ్లూ. అందుకే అది ఎక్స్పోర్ట్ అయ్యి ఓన్లీ రాయల్ చేసుకునేవారు. అదే మనకి ఇక్కడైతే మన ఫార్మర్ కూడా వేసుకునేవారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రాయల్టీ వీ హ్యాడ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పెక్టింగ్ పీపుల్, మన ఫార్మర్ని మనం రెస్పెక్ట్ చేసేవాళ్ళం. లేదా మనకి బట్టలు కూడా నేతగాని మనం రెస్పెక్ట్ చేసేవాళ్ళం. బట్ టుడే దోస్ ఆర్ ది ఆర్టిజన్స్. మనం వాళ్ళని సపోర్ట్ చేద్దామని అనుకుంటాం. నోబడీ, అంటే అసలు వాళ్ళకున్న ఆర్టిస్టిక్ స్కిల్స్కి ఎవరిని సపోర్ట్ చేయలేరు అసలు. హీఈస్ వే హయ్యర్ దాన్, అంటే మనం ఇమాజిన్ చేసుకోలేనంత పై స్థాయిలో ఉంటారు ఆయన. అలాంటిది మనం అంటే జనరల్గా చాలా మటుకి నేను విన్నది ఏంటంటే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి తీసుకుంటున్నాం లేదా అలాంటి కాన్వర్జేషన్స్ ఏమవుతాయంటే వీ డోంట్ రియలైజ్ మనం ఏంటో ఆర్ ఈగో ఇస్ బూస్టెడ్ కదా. ఈ కాన్షియస్నెస్ అనేది మన ఈగోని తగ్గించుకోవాలి. కానీ అదే వాళ్ళ ముందు ఎదురుగా నుంచుని నువ్వు తయారు చేస్తున్నావు, యు ఆర్ సెల్లింగ్ ఇట్ కాబట్టి. బట్ నో ఆర్టిజన్ ఆర్ ఫార్మర్ ఈజ్ అ బెగ్గర్ కదా. సో వీ ఆర్ ద వన్స్. మనకు కావాలి, మనకు అవసరం ఆ బట్టలు కానీ ఆ తిండి కానీ. మరి హౌ షుడ్ వీ బిహేవ్ కదా. సో అలాగా దే ఎక్స్టార్టెడ్ అస్. బ్రిటిషర్స్ మనల్ని ఎక్స్టార్ట్ చేసి పండించి మన ల్యాండ్స్ని ఇన్ఫర్టైల్ చేసిన డై ఇది. సో ఇట్స్ వెరీ రిచ్ ఇన్ కలర్ బట్ ఇట్ హ్యాస్ అ వెరీ సాడ్ స్టోరీ. అప్పుడు మన మూమెంట్ కూడా, ఫ్రీడమ్ మూమెంట్ కూడా స్టార్ట్ అయింది దీంతోనే. నీళ్ళు సత్యాగ్రహ అంటారు దాన్ని, ఇండిగో రివోల్ట్ అని అంటారు. వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. ఈ సీన్ చూస్తే అక్కడ అంటే బట్టీలు ఎలా ఉంటే అలాగా క్లాత్ వాష్ చేయడానికి కట్టించారు అన్నమాట అవి. సో మన వాటర్ పొల్యూట్ అయింది అంటే ఆ ఇమేజరీలో మన ఎయిర్ పొల్యూట్ అవుతుంది, మన పీపుల్ ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ పెయింటింగ్స్ అబౌట్ ఇండిగో రివోల్ట్ అన్నమాట. సో మధ్యలో ఉన్నది ఇండిగో కలర్. కరెక్ట్, యాజ్ వి డిస్కస్డ్. ఆ కలర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ కానీ అది మెడిసిన్, ఇట్స్ మెడిసిన్ ఓన్లీ. ఆయుర్వేదంలో యూజ్ చేస్తాం, త్రిఫలాలో కలుపుతాం. సో ఈవెన్ ఇంటేక్కి ఎంత మంచిదో మనం బట్టలు ఒంటి మీద ఉంటే కూడా అంతే సేమ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది అది. ఆ కలర్ కరక్కాయ కలర్ వచ్చి దిస్ ఇస్ ద కలర్ అన్నమాట. కొంచెం గ్రీనిష్ ఎల్లో షేడ్స్ వస్తాయి దీని నుంచి.
ఇంకా బ్రైట్ కలర్స్ కూడా వస్తాయి. ఆ పాప గౌన్ కలర్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి కసిమ్ బ్లాక్, డార్కర్ దాన్ బ్లాక్ అంటాం దాన్ని. దీన్ని ఫర్మెంట్ చేస్తాం. సో మనకు తెలిసిన ఫర్మెంటింగ్ మెథడ్స్ ఒకటి రెండు చెప్పండి. పెరుగు, నైస్. బెల్లం ఏంటండి? బయో ఎంజైమ్స్. అదే ఇంకా ఏమన్నా ఎగ్జాంపుల్ సార్? వైన్ ఫర్మెంటెడ్. పచ్చళ్ళన్నీ ఫర్మెంటెడే కదా. సో ఒక రకంగా ఈ పచ్చళ్ళు లేదా బయో ఎంజైమ్స్ ఎలా అయితే మన బాడీకి ఆ గట్ బ్యాక్టీరియాని అందిస్తాయి, గుడ్ బ్యాక్టీరియా, దిస్ హ్యాస్ గుడ్ బ్యాక్టీరియా. ఇది ఇంక్లా తయారవుతుంది. అంటే బెల్లం, మెంతులు, ఐరన్ స్క్రాప్ ఒక 6 months ఫర్మెంట్ చేస్తామన్నమాట. ఇవాళ చేసే యాక్టివిటీలో ఈ కలరే వాడుతున్నాం. సో దీన్ని ఎక్కువగా మీరు చూస్తుంటే చాలామంది బ్లాక్ ఇష్టపడుతూ ఉంటారు. న్యాచురల్గా అయితే మేము ఎక్కువ ప్రొడ్యూస్ చేయము, బట్ వర్క్షాప్స్కి వాటికి అయితే వి యూస్ దిస్ కలర్ అన్నమాట. 6 months to 1 year. ఇప్పుడు 1 year ఫర్మెంట్ చేసిందే మనం వాడతాం. సో పంజెంట్ స్మెల్ ఉంటుంది, అంటే బాగా స్ట్రాంగ్ ఫర్మెంటెడ్ ఎలా వైన్ ఎలా వస్తుందో అలా. బట్ కలర్ మాత్రం అంత జెడ్ బ్లాక్స్ లాగా వస్తాయి. మంజిస్టా గురించి విన్నారా? రూట్. ఇంకెక్కడ విన్నారు? మంజిస్టా ఇన్ హెయిర్ కలర్స్. ఓకే, ఐ డోంట్ నో దాట్. నైస్. సో మంజిస్టా అగైన్ అది కూడా హర్బే. మంజిస్టా రూట్స్ నుంచి కలర్ వస్తుంది, మీరు పిక్చర్లో చూడొచ్చు. ఇది న్యాచురల్ కాస్మెటిక్స్లో వాడతారు, స్కిన్ గ్లోకి అన్నమాట. ఎలా అయితే బాడీని డీటాక్సిఫై చేస్తుందో, మంజిస్టా టీస్ అయ్యి ఉంటాయి. ఇక్కడ కూడా మంజిస్టాతో ఆయిల్స్ చేస్తారు. సో ఇట్ యాక్ట్స్ యాస్ అ డీటాక్సిఫికేషన్. బాడీ లోపల ఇంటేక్ అన్నా ఆర్ ఈవెన్ ఇఫ్ వీ వేర్ ఇట్, స్కిన్ ఎస్పెషలీ నేను అన్న 2 కలర్స్లో స్కిన్ అలర్జీస్ని తగ్గించేవి. వన్ ఇస్ మంజిస్టా, ఇంకోటి వి కమింగ్ టు కదిరా, ఇంకొక డై. ఖదిరా అనేది రెసిన్ అన్నమాట, ప్లాంట్ రెసిన్. ఇది ఇలా క్రిస్టల్స్ ఫామ్లో ఉంటుంది, పైన ఇక్కడ పైన ఉంది కదా క్రిస్టల్స్ లాగా. ఇది మెయిన్ సోరియాసిస్కి బాగా పనిచేస్తుంది అనమాట ఈ కలర్. సో వీటికి స్కిన్ సూదింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇండిగోకి ఉంటుంది, ఖదిరాకి ఉంటుంది. దెన్ ఎనాటో, సింధూరం సీడ్స్ కానీ లేదా దీన్ని ఎక్కడైనా చూడడం కానీ, ఎనీ రిఫరెన్స్? ప్లాంట్స్ ఉంటాయి, అవును. చిన్న మీకు గచ్చకాయ తెలిస్తే, గచ్చకాయలాగే ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది దానిపైన ముళ్ళులాగా. సో లోపల సీడ్స్ ఉండే అన్నమాట. యాక్చువల్గా ఇమేజ్లో ఉండాలి, మేబీ లేదా. ఈ సీడ్స్ నుంచి కలర్ తీస్తాం. హనుమంతుడికి మొత్తం పూసేస్తాం కదా ఆ కలరు, అది సింథటిక్ కలర్. న్యాచురల్ కలర్ పూస్తే పాప హనుమంతుడు కూడా కొంచెం హ్యాపీగా ఉంటాడు. ఆ కలర్ సింధూరం కలర్ అనాటో నుంచి వస్తాయి. అదే ఇక్కడ డాక్టర్ గారు వాళ్ళ పాప కూడా ప్రియా, తను లిప్ బామ్ తయారు చేసింది దాంతో. సో న్యాచురల్ లిప్స్టిక్స్, కాస్మెటిక్ ఇండస్ట్రీలో లిప్స్టిక్స్లో వాడతారు ఈ కలర్ ఎక్కువగా. ఆరెంజ్ కలర్స్ వస్తాయి దీని నుంచి. ఆ సింధూరం అనేది ఈస్టర్న్ ఘాట్స్ మొత్తం ఉంటుందండి, వేస్ట్గా పోతుంటాయి అవి. అది బస్తా తెచ్చి మీకు ఫ్రీగా కూడా ఇస్తారు. అంటే అంత రిసోర్స్ రిచ్గా ఉన్నాం మనం, ఈవెన్ యాజ్ అ స్టేట్ ఆర్ యాజ్ అ కంట్రీ కూడా. బట్ ఆర్ రిసోర్సెస్ ఆర్ గోయింగ్ టు వేస్ట్. జస్ట్ లైక్ అస్ యాజ్ పీపుల్ వీఆర్ రిసోర్సెస్ కదా, బట్ మనం ఏం పని చేస్తున్నాం అన్నది ఇట్స్ ఇంపార్టెంట్ కదా. దే వాజ్ ఈవెన్ వర్క్షాప్లో కూడా వీ హ్యాడ్ సో మెనీ థాట్, అట్లీస్ట్ ఇట్ అంటే మన థాట్ ప్రాసెస్ని ఇట్ స్టార్టెడ్ టు మేక్ అ చేంజ్ ఆర్ డిఫరెన్స్ కదా. సో సేమ్ వే మన రిసోర్సెస్కి ఏం కరువు లేదు. మొత్తం ఈస్టర్న్ ఘాట్స్ అంతా మన అనాటో సీడ్స్ కరక్కాయ అయితే అసలు మీరు ఒక కరక్కాయ ఫ్యాక్టరీ 2 ఫ్యాక్టరీలు పెట్టినా కూడా ఇంకా ప్రొడక్షన్ వస్తుంది అనమాట అక్కడ. అంత
విరివిగా ఉంది. కాకపోతే అక్కడ ఎలా అయితే మన అరకు వ్యాలీలో పనస ఎక్కువ పండుతుంది, బట్ ఆ పనస అంతా వేస్ట్గా పోతుంది అనమాట. బట్ మీరు కేరళ ఇటువైపు వెళ్తే తమిళనాడు పనస నుంచి చిప్స్ చేస్తారు, చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. ఇక్కడ సఫర్ అయ్యేది యాక్చువల్గా ఫార్మరే, అంటే మోర్ దాన్ దెమ్ వీఆర్ సఫరింగ్. ఎందుకంటే అంత మంచి మినరల్ రిచ్ ప్రోడక్ట్స్ మనం వీఆర్ లెట్టింగ్ ఇట్ గో టు వేస్ట్. సో జస్ట్ అన్ అవేర్నెస్గా తెలిస్తే వీ మైట్ స్టార్ట్ యూజింగ్. కాబట్టి ఐ ఆల్సో గెట్ టు హౌ వీ కెన్ వీటిని మన లైఫ్ స్టైల్లో ఎలాగ ఇంబెడ్ చేసుకోవాలో ఐ విల్ గెట్ దర్. మేరీగోల్డ్ లాస్ట్ చెప్పింది మేరీగోల్డ్. బంతిపూలు మనకి కరువేం కాదు కదా, ఎలాగో ఎనీ ఫంక్షన్, ఏ పండగ లేదా బర్త్డే, చాలా సెలబ్రేషన్ అనేది ఇప్పుడు చాలా గ్రాండే కాబట్టి డెకరేషన్ కూడా గ్రాండ్గా ఉంటుంది. సో ఆ డెకరేషన్ అంతా కూడా మనం ఆ డ్రై వేస్ట్ని వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ డై కూడా. ఇప్పుడు వీటిని మన లైఫ్ స్టైల్లోకి ఎలా యూజ్ చేసుకోవాలంటే, మనం లైక్ ఐ సెడ్ కంజక్టివైటిస్ వచ్చినప్పుడు చిన్న పసుపులో ముంచి వీ యూజ్ ఇట్ ఫర్ అవర్ ఐ కదా. అలాగే ప్రతి చిన్న ప్రాక్టీస్ నుంచి స్టార్ట్ చేస్తే మా పిల్లల బట్టలు చేయడానికి కూడా రీజన్ అదే. యాజ్ చిల్డ్రన్ వాళ్ళకి ఆ కంఫర్ట్, ఆ క్లోదింగ్ అంటే 100% కాటన్ అనేది ఎలా ఉంటుందో తెలిస్తే దే గ్రో అప్ ఇంటూ కాన్షియస్ అడల్ట్స్ అనేది మా మెయిన్ ఐడియా. సో మేము ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ అది. బట్ మీ ఇంట్లో ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళతో యాక్టివిటీస్ చేయించడం, ఇలా న్యాచురల్ డైస్ యాక్టివిటీస్. పేరెంట్ కాన్షియస్గా ఉంటే చైల్డ్ విల్ ఆటోమేటిక్లీ బీ కాన్షియస్. సో అవే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అంటే నౌ వీఆర్ ఆల్ అబౌట్ సోషల్ మీడియా అండ్ గోయింగ్ వైరల్ కాబట్టి మా వర్క్షాప్కి వచ్చిన ఒక అమ్మాయి వాళ్ళ కజిన్ వెడ్డింగ్ కోసం అని మేరీగోల్డ్స్ ఆ ఈవెంట్లో ఉన్న బంతిపూలే తీసుకుని తన శారీని డై చేసుకుందాం. అది వేసుకుని ఒక చిన్న వీడియోలా చేస్తే 1 million వ్యూస్ వచ్చినాయి జస్ట్ ఓవర్ నైట్ అనమాట. సో దేర్ ఆర్ పీపుల్ అవుట్ దేర్ హూ రియలీ వాంట్ సచ్ థింగ్స్. ఆర్ లేదా మీరు వేసుకుంటే అడ్మైర్ మనం పక్కోళ్ళ కోసం వేసుకుంటున్నామని చాలా కాంటెక్స్ట్లో వచ్చింది కదా. సో ఇఫ్ ఇట్స్ ఓన్లీ అబౌట్ స్టైలింగ్ బ్రాండ్ ఇలాంటివి అయితే దెన్ యూ షుడెంట్ వరీ అబౌట్ ఈ పక్కోళ్ళు ఏమనుకుంటారు, లేదా ఇది అసలు అంటే సోషల్ కాంటెక్స్ట్లో అది రెలవెంటా కాదా అనే క్వశ్చనే మనం వదిలేయాలి ముందు. దెన్ స్లోలీ వీల్ స్టార్ట్ టు థింక్ అబౌట్ ఓకే ఇది మనం కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా ఫారిన్ కాన్సెప్ట్లా ఉండొచ్చు, ఇది నాకు కాదులే, వారు పిల్లల గురించి చెప్తున్నారు, సో మనకెవరికి పిల్లలు లేరు, ఇలాంటి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. బట్ మనం కూడా కుర్తాస్ వేసుకుంటాం, చున్నీలు వేసుకుంటాం, సారీస్ వేసుకుంటాం కదా. వెన్ ఇట్ కమ్స్ టు క్లోదింగ్ ఆర్ ఎవ్రీడే రొటీన్లో మన ఫుడ్లో ఫుడ్ కలరింగ్ వాడతాం, బయట ఫుడ్ కలరింగ్ వేసిన ఫుడ్ వాడతాం, తింటాం. సో ఆ ఫుడ్ కలరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు చూస్తే చాలా మట్టుకి హైదరాబాద్ రెస్టారెంట్స్లో ఫుడ్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మెయిన్గా దొరికింది ఈ ఫుడ్ కలరే. ఎందుకంటే ఇట్ కాసెస్ క్యాన్సర్ అంటే మీకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ తెలుస్తాయి, అంటే ఫేటల్గా ఉంటుంది ఆ కలర్ వల్ల. ఈవెన్ కేక్స్లో మేజర్గా కేక్స్ ఆర్ హై ఫేటాలిటీ ఉన్న ఇప్పుడు చాలా స్కేరీ ఫుడ్ ఏంటంటే కేక్ అన్నమాట అది. సో మీరు ఫ్లవర్ టీస్ చేసుకుంటాం, లేదా ఈ శంఖం పూల నుంచి కలర్ వస్తుంది, అది అంటే పిల్లలకి కూడా నచ్చదు లేదా మనకి నచ్చదు అన్నప్పుడు వీ కెన్ యూస్ దీస్ కైండ్ ఆఫ్ కలర్స్ కదా, నేచర్ బేస్డ్ కలర్స్ ఫుడ్లో. సో ఇలాంటి చిన్న చిన్నవి చేంజెస్ అయితే మనం కూడా చేసుకోవచ్చు లైఫ్ స్టైల్లో. సో దిస్ ఇస్ అవర్ మెయిన్ మోటో. హోప్ఫుల్లీ విల్ స్టార్ట్ విత్ ద వర్క్షాప్. చాలా ఇన్ఫర్మేషనే వచ్చింది కాబట్టి మీరు చేస్తే హ్యాండ్స్ ఆన్గా మీకు ఒక బెటర్ ఇంట్రెస్ట్ అండ్ ఐడియాస్ వస్తాయి. సో ఒక 2 teams కింద ఒక 2-3 సర్కిల్. వాష్ కేర్ చాలా సింపులేనండి. అవును,
అవును, అదే అగైన్ మనం ఇక్కడంతా ఈ పోషకాహారం అది తినేసి ఇంటికి వెళ్ళి జంక్ తినేస్తే ఎలా ఉంటుంది, అలాగా వీటిని రిపెల్ అనమాట. ఆ బట్టలకి ఆ వాల్యూ కూడా ఉండదు. ఇంకా ఆ బట్టలని వాషింగ్ కూడా మైల్డ్ బయో ఎంజైమ్స్ కానీ, కుంకుడుకాయ బెస్ట్, కుంకుడు రసంతో. అది మరీ కష్టం అనుకుంటే లిక్విడ్ డిటర్జెంట్స్ వాడచ్చు. సార్ అదే ఏదో వెసల్స్ గురించి చెప్పినప్పుడు నా చిన్నప్పుడేమో ఒక ఏఎంసీ కుక్వేర్ అని వచ్చిందనమాట. అప్పుడు మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి. అది ఒక వెసల్, ఒక సెట్ ఆఫ్ 2 వెసల్స్ సర్జికల్ మెటల్. అది 2 వెసల్స్ వచ్చి 25,000 అది. అప్పుడు నేను ఏది అడిగేదాన్ని కాదు, కానీ ఆ గిన్నెలు మాత్రం కొనమని అడిగాను. అడిగితే పాపం వీళ్ళు కాదని లేక కొన్నారు. ఇప్పటికీ ఒక 15 years అవుతుంది. ఆ గిన్నెలు ఇంకా మేబీ నాకు కూడా వచ్చేస్తాయి. సో అంటే కాన్షియస్ చాయిసెస్ అనేవి సమ్టైమ్స్ ఇట్ మైట్ లుక్ ఎక్స్పెన్సివ్. ఫస్ట్ టైం అలా అనిపిస్తుంది, బట్ వెన్ యూ స్టబర్న్ అబౌట్ ఇట్ యూ విల్ సీ ద రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ కదా. సో వాటిని వాష్ చేయడం ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి మనం అదేదో విడిగా కాకుండా, ఎలా అయితే పిల్లలకి అన్నీ స్టెరైల్ చేసి ఇస్తాం కదా, వాటర్ దగ్గర నుంచి వాళ్ళు వాడే వాటర్ బాటిల్, మిల్క్ బాటిల్ అన్నీ. సో సేమ్ వే బట్టల్ని మనం ఇంకా కేర్ఫుల్గా ఉంటే బెటర్ యూజ్ అవుతుంది. వీటిలో ఇంకో బెటర్ అంటే మనం చేయగలిగితే జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళని రీడై చేసుకోవడం. ఎలా అయితే కరెక్ట్గా ఆ జీవితాంతం ఉండిపోదు కాబట్టి న్యాచురల్ డైస్ అనేవి కెమికల్ డైస్ కన్నా ఫాస్ట్గా ఫేడ్ అవుతాయి. సో దాన్ని ఒక 2 సార్లు 3 సార్లు డై చేసుకోవడంలో పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. ఫ్యాబ్రిక్ ఇచ్చేయండి. ఒక 2 teams కింద వీళ్ళు సారీ అది రా యాన్ కలరే అండి, అన్డైడ్ అంటాం దాన్ని. ఎవరిది వాళ్ళకి ఇచ్చేయండి. ఒక టీమ్ లాగా అయితే కొంచెం మంచి కాన్వర్సేషన్స్ అవుతాయి. ఒక 2 కానీ 3 teams కానీ. ఏంటండి ప్రెజెంటేషన్ అయిపోయింది. ఇక్కడే ఉంటారు. ఈజ్ ఆర్ లోకల్ సాఫ్రన్. అవునా, ఓకే. కుంకుమ పువ్వులానా? నైస్, ఓకే. 2 circles సరిపోతాం. కొద్దిగా స్పేస్ తీసుకోండి. చాప వేయొద్దు, అందుకే. అంటే చేసే వరకు చాప ఉన్న పర్లేదు, తర్వాత మధ్యలో టార్పాలిన్ వేసేసి డై చేయొద్దాం. లేదా డైయింగ్ బయట అన్న పెట్టుకోవచ్చు, ప్రాబ్లమ్. నాకు ఒక ఫ్యాబ్రిక్ ఇవ్వరా? నువ్వు దారాలు పట్టుకున్నా. హేమాయరి, ఓకే, నేను వెళ్తాను. నాకు ఒకటి ఇస్తారా? యాక్చువల్గా చాలామంది లాస్ట్ వర్క్షాప్లో కూడా డై చేశారు కాబట్టి కొత్త ప్యాటర్న్స్ ఏమన్నా చేయండి, దాన్ని ఉపయోగపడేటట్టు కూడా చేసుకోవచ్చు. అప్పుడు తెచ్చాను. అది కూడా డై యాక్చువల్గా లైట్గా వచ్చింది, అది మళ్ళీ డై చేసేద్దాం ఇవాళ. ఇక్కడ ఆరేక మీరు వెళ్ళండి వేసుకోండి. ఏంటి ఇది కాదు, ఇదే ఇచ్చేద్దాం అంటారా? ఇది కూడా ఇద్దాం, అది ఇంకా బెటర్గా ఉంటుంది. క్లాత్ ఎందుకు, క్లాతే అవ్వదు అసలు. ఓకే, మీ దగ్గర ఫ్యాబ్రిక్ అందరి దగ్గర ఉంది కదండి? ఓకే. యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ చేయండి, ఫన్ ఉంటుంది.
అండ్ ఫస్ట్ మీరు ఎప్పుడు న్యాచురల్ కలర్ ట్రై చేయలేదు కాబట్టి ఇట్ విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ హ్యాండ్స్ ఆన్. ఇది మీరు ఇంకెవరికైనా చెప్పడానికి కూడా ఓకే మేము చేసామని ఉంటుంది. ఓకే, అందరి దగ్గర క్లాత్ ఉంటే నేను ఒక 2-3 ప్యాటర్న్స్ చెప్తానండి. అది తప్ప మీరు ఏమన్నా చేయొచ్చు, అంటే కొత్తగా ట్రై చేయొచ్చు. టై అండ్ డై అనేది ఒకళ్ళు చెప్పి ఇన్స్ట్రక్ట్ చేసేది ఏమి ఉండదు అందులో. మీరు ఎలా కడితే అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి. బట్ స్టాండర్డ్ ప్యాటర్న్స్ మేమేం చేస్తామో అది చెప్తాను. ఒక ఇలా ఫ్యాబ్రిక్ కిందే పెట్టేసేయండి. ఒక పళ్ళు లేదా ధోతీకో ఇలాగ ప్లీట్స్ చేస్తాం కదా, లేదా పేపర్ ఫ్యాన్ పిల్లలు ఉంటే అలాగ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత స్క్వేర్ ప్యాటర్న్స్ కావాలి అంటే ఇలా చేయాలి. దాని స్క్వేర్ షేప్లో మళ్ళీ మీ టీంలో మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళని పట్టుకుంటే కొంచెం బెటర్ ప్యాటర్న్స్ వస్తాయి. వెనక్కి అంతే. సో నాకే బరలేదు సరే. సేమ్ అదైతే స్క్వేర్ వస్తుంది, చాలా సింపుల్ ప్యాటర్న్ అది. దాని కాంప్లెక్స్కి వెళ్ళొచ్చు. ట్రయాంగిల్స్ అయితే ఇలా చేయాలి, చిన్న సమోసా లాగా చేయాలి. అబ్స్ట్రాక్ట్లా చేయాలి. అబ్స్ట్రాక్ట్గా కట్టి చూడండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సార్ మ్యాథ్స్లో బాగా జెమ్ అనుకుంటా, మీరు అందరూ వెళ్ళి సార్ని అడగాలి. నైస్. సమోసా ఎక్స్పర్ట్. అలా అయితే ఇంకోటి ఉంది, జిలేబీ అనమాట అది. సో స్పైరల్ ఎలా అయితే అగైన్ మ్యాథ్స్లో మనకి స్పైరల్ ఫిబొనాచి సిరీస్ అంట. తర్వాత సైన్స్. మ్యాథ్స్ అంటే భయపడకూడదనే మ్యాథ్స్ అనేది. ఇలా కూడా మ్యాథ్స్ నేర్చుకోవచ్చు అనేదే మా కాన్సెప్ట్ యాక్చువల్గా. స్పైరల్ అనేది ఇలా మధ్యలో పట్టుకుని ట్విస్ట్ చేయాలన్నమాట కంప్లీట్ ఫ్యాబ్రిక్ అంతా. అదే ఫ్యాబ్రిక్ కింద పట్టుకుని ఇలా మధ్యలో పట్టుకుని ఇలా ట్విస్ట్ చేయాలండి. అండ్ అది కూడా ఎలా పడితే అలా చేస్తే అది జిలేబీలా రాదు. సో ఇలాగ స్పైరల్ లాగా వస్తుంది మధ్యలో. కార్నర్స్ మనం లాస్ట్లో కట్టేయచ్చు. సో జస్ట్ ఆ 2 ఫింగర్స్ చుట్టూ ట్విస్ట్ చేస్తూ ఉండడం. ఈవెన్ మీరు ఇలా అన్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు కూడా అసలు ఆ ప్యాటర్న్ ఎలా వస్తుందో మీకు తెలిసిపోతుంది. అలాగే సార్ ఇందాక కలంకారీ అన్నారు కదా, సో డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఏంటంటే ఇంకొకటి బాందిని అన్నమాట. బాందిని అంటే ఎవరికైనా ఐడియా ఉందా? మేబీ సమ్వన్ మైట్ బి వేరింగ్ బాందిని. ఎవరొకళ్ళు వేసుకునే ఉంటారు. అక్కడ కాదు, ఎవరొకళ్ళు వేసుకుంటారు. యాక్చువల్గా మ్యామ్ వేసుకున్నది బాందినియే. ఇక్కడ ఉన్న ఒక 2-3 ప్యాటర్న్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడున్న మన వేసుకున్న బట్టల్లో ఇది ఇది అని ఎవరైనా చెప్పగలుగుతారా? అన్నీ కాదు, ఒక్కొక్కటి చెప్పండి. ఇది పోలో. బ్రాండ్ పేరు అయితే ఇమ్మీడియట్గా చెప్తారుగా, అందుకే కాదు. తను వేసుకున్నది అది టై అండ్ డైనే. తినేసుకున్నది పోచంపల్లి ఇక్కత్. బట్ ఇవన్నీ ప్రింట్సే అవుతాయి మెయిన్గా, ఎక్కువ చేసినవి హ్యాండ్ డన్ కాదు. మ్యామ్ వేసుకున్నది వార్లీ ఆర్ట్ అంటాం. మన ఆర్ట్స్ గురించి మనం తెలుసుకున్నప్పుడే దానికి రెస్పెక్ట్ కూడా ఇవ్వగలుగుతాం. మన వంశీ వేసుకున్నది కాదు, జైపూరి బ్లాక్ ప్రింట్. అది కాదు, బ్లాక్స్తో వేస్తారు. జైపూర్లో అది చాలా ఫేమస్. మన ఎంబ్రాయిడరీస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాన్. దాన్ని కట్టడం చూపించండి మరి. దాన్ని అలా కట్టేయండి. అజ్రక్ కూడా అయి ఉండొచ్చు, అంత చెప్పలేము ఇమీడియట్. మీరే చెప్పాలి. ద ఓనర్.
నైస్. పాపం మెన్ ఎవరు అంత ఒథెంటిక్ క్లోదింగ్ లేదా ఏంటి చెప్పలేకపోతున్నాం. సార్ ఒకళ్ళు కుర్తా వేసుకున్నారు. కుర్తా పైదన్నా బాగానే ఉండేది. అది జస్ట్ ప్యాటర్న్ అంతే. వైట్ షర్ట్ అండి. ఇదా పొందూరు అయి ఉంటుంది, పొందూరు కాటన్ అయి ఉంటుంది. సో ఐడెంటిఫైయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి క్వాలిటీ ఉందో లేదో ఎలా తెలుస్తుంది ఐడెంటిఫై చేయలేకపోతే. బాందిని వచ్చి ఇలాగ మధ్యలో ట్విస్ట్ చేసి దాన్ని ఇలా సర్కిల్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఒకటి పైన ఒకటి కింద కడితే అలా సర్కిల్స్ వస్తాయి. అది చాలా సింపుల్ యాక్చువల్గా, కాకపోతే కట్టడం చాలా గట్టిగా కట్టాలి. సో మీరు కడుతున్నప్పుడు ఐ విల్ హెల్ప్. మా హేమ టెస్టింగ్ చేస్తారు, హేమకి ఇచ్చేయండి. హేమాదేవి ఇలా కట్టకూడదు, అలా కట్టేయండి. ఏంటండి అది బాందిని లాగా రావడానికి. హేమ సారీ, ఒకటి గట్టిగా కట్టేసి చూపించండి. ఎవరన్నా బాగా కడితే దాన్ని ఎగ్జాంపుల్ కింద చూపిద్దామని వెయిట్ చేస్తాను. అది స్పైరల్ అండి, అదేం కట్టారు? అబ్స్ట్రాక్ట్. సరే, ఏదైనా గట్టిగా కట్టండి. మరీ గట్టిగా కడితే ప్యాటర్న్ రాదు. మరి చిన్న చిన్న ప్యాటర్న్స్ కూడా చేయకండి. వెనక్కి ఇదేం చేశారు? ఓకే, ఇది సమోసానే, కాకపోతే అంత చిన్నది అవ్వదండి. అంటే కలర్ ఆల్మోస్ట్ 1 year ఫర్మెంట్ అయింది కదా, సో అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. మనం ఇంట్లో పడేస్తే ఎలా ఉంటుంది, స్మెల్ కూడా మరి గట్టిగానే వస్తుంది. సో అందుకు మీరు మరీ చిన్నగా కట్టొద్దు, అలాని బాగా టైట్గా కూడా కట్టేయద్దు. కొంచెం మిడిల్గా. ఒకసారి నాకు చూపిస్తే నేను చెప్తాను. మీరు కడతా ఉన్నా నేను చెప్తాను. ఇది ఇలాగా మేము లాస్ట్ వరకు ఒకవేళ దీన్ని మధ్యలో ఇలా కట్టేసేయండి. మరీ టైట్గా కట్టేయద్దండి, అలా అని మరీ లూజ్గా కట్టద్దు. ఇది కూడా ఓకే. ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఇలా లోపలికి ఇలా చుట్టుకుంటే వెళ్ళిపోతే కలర్ లోపలికి వెళ్ళదు కదా. సో అందుకు మనం బ్యాక్ అండ్ ఫోర్త్ అందుకే చేసేది. దీన్ని ఇలా ఫ్రంట్ ఇలా చేసి మళ్ళీ బ్యాక్కి ఇలా ట్రయాంగిల్ చేయాలి, మళ్ళీ చేయాలి. సో అలా అప్పుడైతే మీకు ఆ ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఇక్కడ కడుతున్నారా? ఇంత చిన్నవి రావు, పెద్దగా రావాలి. ఒకవేళ ఒక్క దాంట్లో ఒక ప్యాటర్న్ చేస్తే బెస్ట్. ఎందుకంటే ఇంకోటి కావాలంటే ఇంకో ఫ్యాబ్రిక్ ఇస్తాను నేను. ఎందుకంటే మేమైతే అంత తాన్ మీద చేస్తే అవుతుంది, ఇంత చిన్న పీస్ మీద అవ్వదు. అంటే ఓకేనా మామూలుగా ప్రాసెస్ అయితే అదే. ఇది ఉండదు యాక్చువల్గా. నేను బాందిని ఒకటి కట్టి చూపిస్తాను. దీంట్లో చేయలేరా? అవుతుంది ఇది, ఒకసారి చూద్దాం. అవుతుంది. ఇంత చిన్నది అయితే అవ్వదు. అంత డెప్త్ చుట్టాలి, వెడల్పు ఎక్కువ ఉండాలి. అండ్ మీరు టైట్గా కూడా కట్టాలి. బాందినీకి ఎస్పెషలీ ఆ టైట్ వల్లే ప్రాపర్గా వస్తుంది. లేదా మళ్ళీ మనం డైలో పెట్టాక రాకపోతే ఫీల్ అయ్యారు మీరే. ఇంకొంచెం ప్రాపర్గా వస్తుంది మీరు ప్రాపర్ ట్రయాంగిల్స్లా పెడితే, లేదంటే అలా కట్టేయచ్చు కూడా. సో థిక్నెస్ ఇదండి, టైట్నెస్ కూడా ఇది. ఒకసారి చూడండి, టైట్గా కట్టాలి. మీరు దాన్ని కావాలంటే మీరు స్పైరల్ చేశారు కదా, దాన్ని అలా కట్టేయండి.
ఇవి ఊడిపోతాయండి ఇవి. ఒకసారి ఇవ్వండి, దారం ఇవ్వండి. టైట్గానే కట్టాను టైట్గా, ఇంకా టైట్గా కట్టాలి. అంటే లిక్విడ్ కదా, నీళ్ళు పట్టగానే ఈ దారం లూజ్ అయిపోద్ది, ఊడిపోతుంది. కార్నర్స్ కడితే ఒక ప్యాటర్న్ వస్తుంది, మధ్యలో ఇలా కడితే ఒక ప్యాటర్న్ వస్తుంది. ఇది ఒకటి కడతాను, మీరు చూడండి. ఒకవేళ బాందిని చేస్తే ముడి వేయొద్దు, అది ఓపెన్ అవ్వదు. అప్పుడు డేట్లకి యాక్చువల్గా నాట్స్ వేయొద్దు. వేస్తారా? ఒక్కటే రాదు, నాట్ వేయకండి. దీన్ని ఎలా అన్నా కట్టచ్చు, కానీ అది వల్ల పట్టుకుని ఉండేలాగా మీరు ఇలాగ చుట్టేయండి. ఇది జుట్టినట్టు గట్టిగా చుట్టండి. అది ఒకసారి పద్మజ గారు ఒకసారి అది ఇవ్వండి, ఇచ్చేయండి. ఇలా మీరు బాందిని చేస్తే ఇలా చేయాలి. ఇది చూడండి ఒకసారి పట్టుకుని. ఏం అవ్వదు, కానీ అంటే అంత టైట్గా చెయ్యాలి. మా సార్ది చూడు ఒకసారి చెప్పారు. ఏం చెప్పారు? అంతే, దారం లేదా? అది కలర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అప్పుడు. ఇలా చుట్టాలండి, బాగానే వచ్చింది. యాక్చువల్గా మరీ చిన్నవంటే ప్యాటర్న్స్ సరిగా రావు. తను కట్టింది ఏది? ఇదా? యాక్చువల్గా మీరే కట్టారా ఇది? నాకు కరెక్ట్గా తెలియదు మరి. అయ్యో, ఎలా కట్టారు? ఆరే కట్టారు, మళ్ళీ అంత తెలియకపోతే. ఇది ఇలా కట్టాలి యాక్చువల్గా. ఇలా ఒకవేళ ఏమైనా లూజ్ ఉన్నాయి అనిపిస్తే ఇది కూడా బాగానే ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. అదేదో బాగుంది ప్యాటర్న్, మేము కూడా నేర్చుకుంటాం. మీకు అలా అర్థమైందా? మరి ఇక్కడి నుంచి మేము చేసే ప్యాటర్న్స్ అన్నీ వర్క్షాప్లో చూసి మేము కూడా చేస్తాం. ఏంటండి? ఇది యాన్ డైయింగ్, ఇది ఫ్యాబ్రిక్ డైయింగ్ అలా వస్తుంది. యాన్ డై చేస్తాం. ఇది ఇంకా గట్టిగా కట్టేయాలి. న్యాచురల్ డై, ఇది మా బట్టలు వేసుకుంటాం మేము కూడా. డై. అయ్యో, సమోసా ఏంటి ఇలా అయిపోయింది? ఇందాకే చెప్పాను, లోపలికి కలర్ వెళ్ళదు, మీరు ఆల్టర్నేటివ్గా చేయాలి. ఇప్పుడు దాన్ని నింపుతారా ఏంటి? అవుతుంది, కానీ సరిగా కట్టాలి. అది మీ బలం ఎంత ఉందో దాని మీద చూపిస్తే ప్యాటర్న్ సరిగ్గా వస్తాయి. అంటే మరి అంత హనుమంతుడి బలంతో కట్టేయకూడదు, తగినంత మోతాదులో. వద్దు, కొత్తగా ఉంది కదా, చూద్దాం ఎలా వస్తుంది. ఒకవేళ అదే అప్పుడు ఇంకో కావాలంటే ఇంకో ఫ్యాబ్రిక్ ఇద్దాంలేండి. బట్ అంటే టైం కూడా లేదు కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది కదా అందరికన్నా. ఇలా కట్టాలి మీరు. ఇది ఒకసారి చూడండి దీన్ని అప్పుడు. ఓకే, ఫస్ట్ 2 times పుల్ చేస్తే మీకు తర్వాత నుంచి ఈజీ అయిపోతుంది. మీరు కూడా లోపలికి పెట్టేసినట్టున్నారు, లోపలికి పెట్టారా? ఇలా ఆల్టర్నేటివ్గా పెట్టాలి, బ్యాక్ ఫ్రంట్ అలా. అవును, ఇది కానీ మీరు ఇలా 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 చుట్టుకుంటూ వచ్చేసారా? బ్యాక్కి
చాలా చేద్దాండి. సరే కట్టడం అయితే బాగానే ఉంది. నా డౌట్ ఏంటంటే కలర్ లోపలికి వెళ్దేమో. ఇది నేను అనేది ఇది మీరు చేసారా ఇలా ఆ ప్యాటర్న్ ఇలా అయితే కరెక్ట్. జిలేబీ బాగుంది, బాగా కట్టారు. మీరు ఫస్ట్ టైం చేశారా? చాలా బాగా కట్టారే, గట్టిగా కూడా కట్టారు. ముడి వేయద్దు ఎందుకంటే రాదు ముడి. ఇది మీరు ఈ గ్యాప్స్ వదలొద్దు, మొత్తం క్లోజ్ చేసేయండి. ఇది బాగానే ఉంది, ఇలా క్లోజ్ చేసేయండి. ఒక్క చోట కడితే సరిపోతుంది, చిన్నదే కదా ఇది. ఇలాగ ఒకసారి అది ఓకే, నేనే కదా కట్టాను దాంట్లో. ఉంచేసేయండి, బాగానే ఉంది అది. ఒకసారి ఎవరు మీరు కట్టింది ఒకసారి ఇవ్వండి. కొంచెం ఇలా కట్టేయండి మీరు. అదే కార్నర్స్ అక్కర్లేదు, ఎక్కడ కట్టినా టైట్గా. ఇది కదా అబ్స్ట్రాక్ట్. సరే ఉంచండి, చూద్దాం. బాగానే ఉంది. మీదేంటి పరిస్థితి? అంటే మధ్యలో పట్టుకున్నా. ఓకే, టైట్గానే ఉంది. ఓన్లీ ఐ థింక్ ఇది ఒక్కటి కొంచెం లూజ్ ఉంది. ఇది థిక్నెస్ పెంచాలి ఎందుకంటే వెళ్ళిపోతుంది కలర్. ఇంత బ్రాడ్గానే చేయాలి యాక్చువల్గా. కొంచెం థిక్నెస్ పెంచేస్తే అయిపోతుంది. మాకు కొంచెం టైట్ ఎక్కువ అయినట్టుంది. సర్లే, సరిపోతుంది సార్. డై చేసినప్పుడు కొంచెం లూజ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. అదే వెరీ బాగా వచ్చేస్తాయిలేండి ప్రాపర్గా చూస్తే. అదర్వైజ్ కొంతమంది లూజ్ కట్టేసి కొంతమంది టైట్ కట్టేస్తే అప్పుడు రాదు. చాలండి, చాలు చాలు. దాన్ని డై చేసినప్పుడు లూజ్. మీది అయిపోయింది కదా. ఓకే, అయిపోయిన వాళ్ళందరూ. ఇది కొత్తగా ఉంది కదా అండి, మీరే కొత్తగా ట్రై చేస్తారా? నైస్, బాగుంది. ప్యాటర్న్ చాలా బాగుంది. వస్తుంది వస్తుంది వస్తుంది. దాన్న డై స్టార్ట్ చేసేద్దాం. మా ఒకసారి ఎవరున్నారు వాళ్ళు? అక్క, ఒక అది ఉంటుంది కదా డై చేసుకునేది, కింద టార్పాలిన్ లాంటిది వేస్తాం. కింద టార్పాలిన్ లాంటిది వేస్తాం కదా, లేదా బయట చల్లగా ఉంది, అదే బెటర్ అంటారా? ఉంటుంది ఎప్పుడు డై చేసేది ఉంటుంది, చూద్దాం. ఓకే, మీరు ఓకే, మీరు చేయట్లేదా మరి? చెప్పనా మీకు? ఓకే, ఇది కూడా ఎవరో చేయలేదు అనుకో. ఇది మీరు ఒక 2 ప్యాటర్న్స్ చూడండి. ఇది యాక్చువల్గా పెట్టినట్టున్నారు ఇలా అయితే. ఇది మరి మీరు ఇంకా బాగా చేయాలి కదా. ఇదిగోండి ఇలా దీన్ని. ఓకే, కట్టడం అయితే జస్ట్ ఇలా ప్లస్ లాగా కట్టేయడమే, అంతే అంతే. అంటే ఈ ఫోల్డ్ ఇన్ ప్లేస్ ఉండాలి అంతే. ప్యాటర్న్ లాగా వస్తుంది. మీరు ఏమైనా డిఫరెంట్ ప్యాటర్న్ ట్రై. ఓకే, అంటే ఇంత 3 వస్తాయా? ఓకే, అంటే వస్తాయి లేదో చూడాలి. మీరు కట్టడం అయితే కట్టండి. ఓకే, మీరు ఆల్రెడీ ఒకటి కట్టారా? ఓకే ఓకే, కట్టలేదేమో అని అన్నాను. మీరు ఇంకేమైనా కట్టే కట్టండి, పర్లేదు. యాక్చువల్గా ఎవరో చిన్న బాబు ఉన్నట్టున్నారు కదా, వాడితో చేస్తే ఇంకా బెటర్. చేస్తాడేమో చూడండి. లేడా? ఓకే, అవునా? సరే, బాబుతో చేయించవచ్చు కదా అన్నాను.
యాక్చువల్గా ఈ యాక్టివిటీ కిడ్స్కి ఎక్కువ మేము స్కూల్లో కిడ్స్కి ఎక్కువ చేయిస్తామన్నమాట. అదే స్కూల్స్కి వెళ్తాము. ఐ కెన్ ట్రై. ఏం పేరు తన పేరు? మోహల్. అందరి దగ్గర ఉంటుంది, నీ దగ్గరే ఉండదు తెలుసా. డోంట్ యూ వాంట్ టు ట్రై? ఒకటి నేను చూపిస్తాను, నువ్వు చేస్తావా? కలర్ చేద్దాం. చాలా క్విక్గా అయిపోతుంది. విల్ డూ ఇట్ టుగెదర్. మనం ఏం ప్యాటర్న్ చేద్దాం చెప్పు? జలేబీ చేద్దాం. జలేబీ స్పైరల్. వాట్ యూ వాంట్ టు ట్రై? స్క్వేర్, ట్రయాంగిల్. అందరి దగ్గర ఒకటి ఉంటుంది, నీ దగ్గరే ఉండదు. మరి వెళ్ళేటప్పుడు చూస్తా. ఓకే ఓకే. నీ పేరు మోహల్ కదా? మోహల్. ఒక చిన్న హార్ట్ చేద్దామా? హార్ట్ ఎవరి దగ్గర ఉండదు యాక్చువల్గా, నీ దగ్గర ఉంటుంది. చేస్తావా? నిజంగానే. See, I'll show you. Okay, I'll show you. ఇలా చిన్న హార్ట్ లాగా. Will you do it? అమ్మకి ఇవి హార్ట్ చేసి. ఇది డై చేసాక, కలర్ చేసాక హార్ట్ లా వస్తుంది తెలుసా? Do you want a heart? వద్దంటే నేను చేయను. ఇంకా వద్దా? దారం ఇవ్వండి, తనే కడతాడు. ఇది కట్ చేసి. ఓకే. కెన్ యూ టై ఇట్? డూ యూ నో హౌ టు టై? నాట్ వేయక్కర్లేదు, జస్ట్ ఇలా ర్యాప్ చేయాలి దారం. సి ఐల్ షో యూ. చూడు, ఇలా కడతావా? ట్రై. నీకు వస్తే, నువ్వు చేస్తేనే నీకు హార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. యా, వెరీ నైస్. ఇంకా బాగా కడితే బాగా వస్తుంది హార్ట్. నీకు స్పెషల్గా ఎవ్రీబడీస్ విల్ బీ సంథింగ్, నీది మాత్రం హార్ట్ మంచిది. ఇంకా టైట్గా కట్టాలి. నీకు బోల్డ్ ఎనర్జీ ఉంది కదా, యూ హ్యావ్ సో మచ్ ఎనర్జీ కదా. ఇక్కడ హోల్డ్ ఇట్ హియర్ అండ్ టై ఇట్. yes, నైస్. ఇంకా బాగా హోల్డ్ ఇట్ హియర్. కొంచెం దగ్గర పట్టుకుంటే నీకు ఈజీగా అవుతుంది. నైస్. ఓ నైస్. బాగా వస్తుంది హార్ట్ అయితే. తీసుకున్నారు మనకు తెలిసిన కస్టమర్ దాని చిట్టు గారు ఖాళీ అయిపోతే నేను బడ్జెట్ చేస్తాను. 450 చేసి ఇచ్చేసాను. 550 అది. 550 అది. 450. ఇంకా కొంచెం, జస్ట్ కొంచెం. ఇంకా సైడ్ దాకా ఇట్లా జరగాలా? లైక్ దిస్. అదే లైక్ అక్కడ వరకు జస్ట్ ఫిల్ చేశాను ఆ గ్యాప్. Noel, which class are you in? PP2 UKG. Nice. పోదు. షీట్ లేదా? ఎప్పుడు షీట్ ఇస్తారు కొత్తగా? అయిపోయిందా? నైస్. బాగా చేసావు. చాలా బాగా చేసావు. చాలా బాగుంది. హౌ కమ్ అంత బాగా చేసావు నువ్వు? థ్యాంక్ యూ చెప్పండి. నీకు మంచి లెర్నింగ్ కదా ఈరోజు. చేస్తున్నాడు. ఓకేనా? చాలు. కట్ చేసి ఇలాగే వదిలేయమంటారా? బ్రేక్ ఇట్. చాలు. డై చేసేద్దాము. ఓకే, నౌ విల్ గో కలర్ ఇట్. ఓకే, కలరింగ్ చేద్దాం. విల్ యూ కలర్ ఇట్? కలర్ చేద్దామా? రైస్ బంగారం. కమ్. ఓకే, అందైతే అయిపోతే మనం కలరింగ్ స్టార్ట్ చేసేద్దామండి. యాక్చువల్లీ కొంచెం బయట కలర్ చేద్దాము, ఎందుకంటే కొంచెం మూవ్మెంట్ ఉంటుంది కదా. ఎలాగో వీళ్ళు వచ్చి టేక్ సమ్ పిక్చర్స్ కాబట్టి.
కలర్ కోసం ఎఫర్ట్ పెట్టినట్టుంది. ఎఫర్ట్ ఉంటుంది కదా. ఓపెనింగ్ మళ్ళీ మీరే చేయాలి. ఎవరిదాలు ఓపెన్ చేసుకోవాలి కదా. 30 minutes యా విల్ బి డన్. యాక్చువల్లీ ఇప్పటికీ కొంచెం అనవసరంగా డీలే చేస్తాం. దండి బయట యాక్చువల్గా చీకటిగా ఉంది. బయట పెట్టేసుకుందామా మా? అదే అదే ఈ గోన్ వేసేసి పెట్టేసి. ఇది వద్దా? ఒకటి సరిపోతుంది. ఇక్కడే పెట్టేసుకుందాం. బయట చీకటి అయిపోయింది. హేమా స్టార్ట్ చేసాం. ఇది ఇది పెట్టేసేయండి. దేవి ఇది ఎవరికి మా కరకాయలో వాళ్ళని పెట్టేమనండి. అయిపోయిన వాళ్ళందరూ కొంచెం వచ్చేసి డైయింగ్ స్టార్ట్ చేసి వస్తున్నాం. కొంచెం కలర్ పెట్టి కరక్కాయ నీళ్ళు అండి ఇవి, ఏం కాదు. అందులో పెట్టి అది సోక్ అయ్యే వరకు ఉంచండి. కొంచెం ఒక లైన్లోనూ అలాగ రండి, లేదా టీమ్స్ ఎలాగో 2 ఉన్నాయి కాబట్టి టీమ్ వైజ్ వస్తే. ఆ బ్లాక్లో తను పెడతారు, ఎందుకంటే అది కొంచెం స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది కదా. మీరు తట్టుకోవడానికి వెళ్ళరు, తట్టుకోలేరు. సరిపోతుందిలేండి. బాగా పిండేసి ఇచ్చేసేయండి. ఇట్లా కూడా కట్టేస్తే కొంచెం డిఫరెంట్ కలర్ వస్తుందా, డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందా? అలా ఏం రాదు. ఇలా నార్మల్గా ఇలా అయితే బెస్టా? ఇలా వదిలేసేయండి, అది బెటర్. కార్నర్స్ ఏమి ఉంచేస్తే బెస్ట్, ఎందుకంటే మళ్ళీ అది పక్కన పెట్టేసేయండి. బాగా స్క్వీజ్ చేసేసి లోపలికి వెళ్తుందంటారా? అదే చూస్తున్నాను. మీరు కూడా సోక్ చేసేసి దాన్ని 2-3 సార్లు ప్రెస్ చేస్తే సరిపోతుందిలేండి, వెళ్ళిపోతుంది లోపల. అయ్యో మీరు కట్టింది చూసండి, తనకి ఇచ్చేయండి. మొత్తం ఎంత ఇస్తారండి? పర్లేదా? కరెక్టే. కసిం, బెల్లం, మెంతులు, స్క్రాప్ కుండలో ఊరబెడతాం ఐరన్స్. థ్యాంక్ యూ. అందుకే లైన్లో వస్తే బెస్ట్, లేదంటే మీరు కట్టిన ప్యాటర్న్స్ గుర్తుంటే ఈజీ అవుతుంది. చాలండి, చాలా. ఒక 2-3 సార్లు ఇలా స్క్వీజ్ చేసి అబ్జార్బ్ అయిపోతుంది, తనకి ఇచ్చేస్తే. సిజర్ అయింది. నువ్వు అయిపోయిన వాళ్ళు హెల్ప్ చేసారా ఓపెన్ చేయడానికి? రెండు రంగులు లేవు, బ్లాక్ ఉంది, లేదా కరక్కాయలో పెట్టేయచ్చు. బాగా స్క్వీజ్ చేసేసి తనకి అది బాగా అబ్జర్వ్ చేసే వరకు ఉంచేసి బాగా పిండేసి తనకి ఇచ్చేయండి, లేదా తను ఇంకోటి చేస్తుంటే పక్కన పెట్టేసి. అది ఫస్ట్ ఇందులోనే పెట్టాలి, ఏదన్నా ఇందులోనే పెట్టాలి.
కరెక్ట్గా ఫిక్సింగ్ అనమాట. బ్లాక్ని ఇంకా అలా ఫిక్స్ చేసేస్తుంది కలర్. ఏమా అలా పెట్టచ్చు కాదు, మొత్తం సరే. ఓకే సరే, అది చూసుకోండి కొంచెం. అది ఒక సైడే అంట, అది ఒక నిమిషం ఉంచొచ్చు అనుకుంటా. చాలా ఏం ఇబ్బంది లేదు అంకుల్, ఒక్క 2 రోజులు మాత్రం ఆ స్మెల్ పోదాం. కలర్ కూడా పోదు. కృష్ణుడి నలుపు ఏం కష్టం. అంటే కలర్ బాగా కాన్సన్ట్రేటెడ్ అంకుల్, మొత్తం ఉంచామనుకోండి మొత్తం బ్లాక్ అయిపోద్ది. లేదంటే అందుకే దాని డైల్యూషన్ బట్టి మనం ఉంచుతాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఎవరు ఎలా కట్టారు దాన్ని బట్టి కూడా తను ఉంచుతారు. అంటే పర్మనెన్స్ అంటే ఒక 2 years ఉంటుందండి. షేడ్ అంటే మనం మెయింటైన్ చేసే బట్టు 5 years కూడా ఉంటుంది. అది బాగా పిండేసి లైట్ షేడ్ వస్తుంది అంతే. ఇదిగోండి ఆల్రెడీ ఇదిగోండి ఈ కలర్ వస్తుంది పెద్ద. ఆ కలర్ కావాలంటే అందులో మీరు ముగ్గురు చేస్తారా? మీరు సార్ బాబు బాగుంటుందా? ఓ మీరు ఓపెన్ చేసి వస్తున్నారా? ఓకే ఓకే చేసేయండి. ఎలా వచ్చిందో. ఓ నైస్ యాక్చువల్లీ. లేదు ఫ్యాన్ లా కట్టారు, చాలా ప్రాపర్ గా వచ్చింది అది. మీరు ఇంకొక ఓకే నైస్ 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 బాగుందండి. మీది కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. మేమే ఉంచేస్తాం. ఓకే చాలా బాగుంది, వెరీ నైస్. ఫస్ట్ బాబుకి చేయించేసి నానా. అమ్మో అదేంటి పర్లేదా? గట్టి కట్టారా? సరే తమ్ నువ్వు హార్ట్ కదా చేసావు, చాలా బాగా వస్తుంది. అందరూ వాడిని ఒకసారి చేయనివ్వండి. పోలేండి వద్దు. కరెక్ట్ కాదు, ఈ వర్క్ షాప్ అయ్యే కూడా ఎందుకు వెయిట్ చేయట్లేదు ఎవరు? ఇప్పుడే మొదలు పెట్టాలి. వంగు అయ్యో కాదు, మెన్ అంతా స్లోగా వచ్చారు, మీరు ఎందుకు రావట్లేదు అలా? నాకు కొంచెం క్యూరియస్ గా ఉంది. అది కూడా కరెక్ట్. ఎలానో వెయిట్ చేయాలి, తను ఒక్కొక్కటి చేస్తుంది. మేబీ అనుకుంటా. నిజంగా అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినాయి, చాలా డిఫరెంట్ గా వచ్చింది నిజంగానే. ఎవరి డిజైన్స్ యూనిక్ అండి, అందరి డిజైన్స్ యూనిక్, అందరిది గుర్తుంటుంది. కష్టపడితే ఇప్పుడు దాకా ఓపిస్తున్నాం.
అయిపోయింది. రాజేష్ ఉంగరం దొరికితే చూడండి. ఉంగరం దొరికితే చూడు. అది సరిపోతుందిలేండి. చాలు చాలు. హేమా ఈ హార్ట్ మనం మొన్న చేసాం కదా అలా ఇక్కడ వరకే ముంచేసేయండి. మిగిలిన సరే అలా చేసేస్తే పోతుంది. డ్రెస్కి అయినా ఏం అవ్వదు. అందులో పెడితేనే మీకు అంటుకుంటే పోదు, కానీ మామూలు కలర్ పడినా ఏమో. అది ఫిక్స్చర్, కలర్ ఫిక్స్చర్. అది అందులో పెడితేనే కలర్ ఉంటుంది. ఉండదు, వస్తుంది ప్యాటర్న్ వస్తుంది కానీ పోతుంది అంతే. తెలీదు మరి, పర్లేదు అనుకుంటా. హలో, మేబీ ఛార్జ్ అయిపోయి ఉంటుంది. అక్కర్లేదు యాక్చువల్గా. వాళ్ళకి అదే స్మెల్స్ అయ్యి కొంచెం ఇదిగా ఉంటుంది కదా, అంటే వాళ్ళ సెన్సెస్ హైటెండ్గా ఉంటాయి. సో వాళ్ళతో బీట్రూట్ అలాంటివి చేస్తే బెటర్గా. బీట్రూట్ డై కాదు, టింట్ అది. అందుకే ఏదన్నా వీళ్ళకి యాక్టివిటీస్ చేయించడానికి అయితే పనికి వస్తుంది. ఎలా చేయాలి వస్తుందా? ఏది మీరు ఓపెన్ చేసి బయట వస్తుంది నాకు మొత్తం లేక ఆ సర్కిల్. ఓకే, అయినా రావాలి. సరే అంతా ఓపెన్ చేయండి తర్వాత. అవును, ఇంతలా ఎలా కట్ సార్ అసలే మా దేవికి. ఓకే నైస్. అది మీరు ముడేసేసారా? లేకపోతే ఇలా ఇలా లాగితే వచ్చేస్తుంది. అది కట్టిన దగ్గర ఉన్నా పర్లేదు. ఎండ్ది ఇలా మీరు అలా అన్నందుకే ఇవన్నీ మిక్స్ అయిపోతున్నాయి. ఇలా పుల్ చేస్తే వచ్చేస్తుంది అండి. ఓ నైస్. ఓకే, ఇది కూడా బాగా వస్తుంది. హేమా అయ్యో కలర్ బయటపడింది. మ్యామ్ తన హార్ట్ కూడా ఓపెన్ చేయించేసాను. ఓ వావ్, చాలా బాగుందండి. బాగా వచ్చింది. నీది ఒక్కడిదే హార్ట్ ఉంది తెలుసా? నీది ఒక్కడిదే హార్ట్ ఉంది అంటున్నా. మ్యామ్ది చాలా బాగా. మీరు అందరూ అదే అయిపోయిన వాళ్ళు నుంచి ఉంటే ఒకసారి నేను తీస్తాను. మ్యాట్స్ మీదకి వద్దులేండి, కొంచెం అట్టే ఉండిపోతే. ఒకసారి మ్యామ్ మాతాజీ ఒకసారి నుంచుంటే ఒక ఫోటో తీస్తాను. అంకుల్ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా అక్కడ నుంచుంటే అయిపోయిన వాళ్ళందరూ ఒకసారి నుంచుంటే ఒక ఫైనల్ ఫోటో సెషన్.
అయిపోయిన వాళ్ళు ఎవరన్నా నైస్ చాలా బాగా మీరు చిన్నవి కూడా చేశారు చాలా బాగా ఇలా హోల్డ్ ఇట్ లైక్ దిస్ మోహన్ హోల్డ్ ఇట్ లైక్ దిస్ ఇలాగా హార్ట్ లాగా కర్చీఫ్ లాగా విత్ బోత్ యువర్ హ్యాండ్స్ మీ ఇద్దరిది ఏంటి సేమ్ ప్యాటర్న్స్ వచ్చినాయి ఇంకొంచెం అంటే టైట్గా కట్టుంటారు యాక్చువల్గా ఈ లైన్స్ అన్ని అంకుల్కి వచ్చినట్టు వస్తాయి మేబీ వచ్చినాయి పైన వచ్చినాయి ఇంకొంచెం సేపు ఉంటే టైట్గా ఇక్కడ మీకు లైన్స్ వచ్చినాయి కదండి అదే అదే అండి ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ అంటే కలంకారీ ఉంటే గొల్లపాలెం పక్క విలేజ్ తీసుకెళ్ళాను అనమాట వచ్చేసింది ఎవరో నైస్ నైస్ ఈసారి అక్కడ తీసుకొస్తే బాగుంటుంది వీలుంటే మీకు అంటే వస్తే ఇలాంటివన్నీ నేర్చేసుకుని మీరు చేసి ఆశ కన్నా చెప్పొచ్చు కదా ఇంట్రెస్ట్ అనమాట ఎలా చేయండి మీ సారీ చాలా బాగుంది అవునా నైస్ మంచి టేస్ట్ ఇంకా అందరూ ఓపెన్ చేశారా ఇంకా డైయింగ్ అవుతుందా ఏమైంది అదో ప్యాటర్న్ బాగా వచ్చింది అది కూడా బ్లాక్ హోల్స్ ఆయన ఎవరిదో స్పైరల్ బాగా వచ్చినట్టుంది తంది శేఖర్ చంద్రశేఖర్ బాగుంది నలుపులో మీరు బాగుంటుంది ఇంకా సూపర్ వస్తుంది ఆ నలుపులో మీరు తెలుపు ఎలా చూడలేకపోతున్నారు హై టైమ్ ఇట్స్ హై టైమ్ టు అది సిజర్ లేదు ఓ నైస్ వస్తున్నాను ఓకే వెరీ నైస్ నేను ఒక చిన్న వీడియో తీస్తాను చాలా బాగుంది డ్యూయల్ కలర్ మీకే వచ్చినట్టు నమస్తే సార్ థ్యాంక్స్ అండి ఇంకో వన్ మోర్ టైం అప్పు ఎవరు చేయలేదా ఫ్యాబ్రిక్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే హేమన్ ఒకసారి అడగండి తను ఉందిగా బ్లూ డ్రెస్ మొత్తం ప్లాంట్ అంతా మన దగ్గర పట్టుకెళ్తారు చాలా మొక్కలు పట్టుకెళ్తారు శంకర్రావు గారు బ్రదర్ అండి సార్ నాకు కూడా తెలుసు శంకర్రావు మాది ఇక్కడేనండి ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ నుంచి కొత్తపేట నుంచి వచ్చా గో హెడ్ అంటే మా బుర్రలోకి వచ్చిన స్క్వేర్ ఇంకేం లేవు
అది బాగుంది యాక్చువల్గా, బట్ ఇంకో ట్రై చేయండి అంత లోపల క్విక్గా. ఏంటండి? మీరు ఇక్కడ రాంపురం ఎగ్జాక్ట్గా విలేజ్ పేరు. ఇక్కడ నుంచి ఒక 1/2 an hour ఆన్ ద వే వేపగుంటకి వెళ్ళే దారిలో. బైపాస్ అనకాపల్లి సిటీలోకి వెళ్ళడానికి వేపగుంట దాటి వెళ్ళాలి. సభవరం వేపగుంట దాటి సభవరంకి ఇంకా ఒక 3-4 కిలో పోగాలండి. 5 kilometers వరకు వస్తుంది. నర్సరీ ఉంది అక్కడ. ఓకే, నాకు థాట్ ఏం వచ్చిందంటే ఇంటి దగ్గర మా మదర్ ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటుంది, మనకి ఏదో ఒక పని కావాలి. మంగళగిరి మా అమ్మగారు వాళ్ళు. అక్కడైతే అంటే నాకేమొచ్చిందంటే ఇంకే అది నేర్చుకుంటే కనుక ఇంట్లోనే. ఒక నిమిషం. ఓకే, ఇంట్లోనే తను చేసేసుకున్నట్లయితే అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ షాపులు ఉన్నాయి కొన్ని, ఒకళ్ళు 2 ఉన్నాయి అన్నమాట. ఇది మేత హ్యాండ్లూమ్స్. ఆ 2 చోట్ల కనుక వాళ్ళకి ఇస్తే కనుక ఓకే, ఇక్కడ ప్రాఫిట్ అనేటువంటిది దాన్ని పక్కన పెట్టి అది సెకండరీ యాక్చువల్గా. అమ్మకి కొంచెం అదే ఏదో ఒక యాక్టివిటీ ఉంటే కనుక ఏదో సంథింగ్ షీ ఫీల్ హ్యాపీ. అవును అవును నిజమే. ఆ ఉద్దేశంతో తను రాలేదు. కాకపోతే మా పాప ఉంది, మా పాప వచ్చి నేర్చుకొని బెస్ట్ అది చేస్తుంది కాబట్టి. యాక్చువల్గా ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళకి ఏం నేర్పించక్కర్లేదు, వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. అందుకే అంటున్నాను మంగళగిరిలో కాబట్టి ఒక బాగా ఐడియా ఉంటుంది. జస్ట్ ఇలా న్యాచురల్ డైస్ ఇలా కొంచెం హెల్ప్ చేస్తే, అది మీ పాప హెల్ప్ చేస్తే ఈజీగా చేసేస్తారు. అదే అవును. నైస్. వన్ డేనా తనుకున్న మా పాపకి నాయనమ్మ అవుతుంది కదా, నాయనమ్మను వాళ్ళిద్దరూ వచ్చేసేస్తే అది ఇద్దరు వస్తే అంటే 1 day కాదు యాక్చువల్గా మా దగ్గర 1 month 6 months ప్రోగ్రామ్స్ ఉంటాయి. లెర్నింగ్కి ఎప్పుడంటే మన వర్క్ షాప్ కాబట్టి ఇమీడియట్గా చేయడం అవుతుంది. చిన్న ఫ్యాబ్రిక్స్ మన మార్కెట్ ఇక్కడ ఒకటి నేను ఆలోచిస్తుంది ఏంటంటే పెద్దది శారీస్ కాకపోతే జాకెట్ పీసులు వరకు డిఫరెంట్ కలర్స్ మన దగ్గర ఉన్న మోడల్స్ ఏమన్నాయో వాటి వరకు చేసేసిస్తే కనుక అదే ప్యాటర్న్స్ అది అంటే బ్లౌజెస్ అంటే బాగా పర్టికులర్గా ఉంటారు కదా, సో ఆ ప్యాటర్న్ ప్రాపర్గా వచ్చే వరకు అంటే మన దగ్గర చేయకపోయినా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ప్యాటర్న్స్ ఈజీ చెప్పడానికి, బట్ అట్లీస్ట్ మినిమం వారం అన్నా పడుతుంది. అది బెస్ట్, అది బెస్ట్. పాప అయితే ఉండగలుగుతుంది కాబట్టి. ఇంకొకటి మా పాప ఉంది, పెద్ద పాప ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పేసి ఇప్పుడు పర్సనల్ స్టైలింగ్లోకి వెళ్తుంది. ఓ నైస్. ఓకే Nice. Thank you Mataji. No, that's okay. Thank you. Will you be coming again? I'll come again day after. Chal bye. Ding dong. పెద్ద పాప మరి అక్కడ ఉండదండి? పెద్ద పాప వస్తుంది, పెద్ద పాప కానీ చిన్న పాప కానీ ఇద్దరు ఎవరో ఒకరు వస్తారు. ఎవరినో ఒకరిని పంపండి, ఎవరో ఒకరు అది ఇద్దరు కలిసి వస్తారు. చాయిస్ అక్కడ స్టే చేయడానికి ఎట్లా? స్టే ఏమి ఉండదు, హౌస్ తీసుకుని అక్కడ లోకల్గా రెంట్ చేస్తారు. హౌస్ తీసుకొని చాలామంది ఇంటర్న్షిప్ పిల్లలు అదే చేస్తారు. గర్ల్స్ కాబట్టి అంటే ఊర్లో అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు, సో సేఫ్టీ వుడెంట్ బి అన్ ఇష్యూ. మనం కూడా ఏదో ఫుడ్ అది వీ కెన్ అరేంజ్. మీ దగ్గర అక్కడ సంకల్పంలో ఉండడానికి ప్రాబ్లం అంటే అకామిడేషన్ అనేది ఏమి ఉండదు, కాకపోతే విలేజ్లో చాలా హౌసెస్ ఉంటాయి రెంట్ చేసుకోవడానికి. నాకు ఐడియా లేదులేండి, కాకపోతే హాస్టల్స్ కూడా ఉన్నాయి. వేపగుంట్లో హాస్టల్స్ ఉన్నాయి. అది కూడా నామినల్ గానే ఉంటుందిలేండి. పర్ డే మేబీ ఒక 400-500 ఉండొచ్చు అనుకుంటున్నాను, నాకు తెలీదు. అని మనకు తెలియదు యాక్చువల్గా. అక్కడ వాళ్ళతో మాట్లాడితే అడ్రస్ అయితే నేను చెప్పగలుగుతాను. వేపగుంట మనకి దగ్గర యాక్చువల్గా.
మన విలేజ్లో వేర్ యువర్ హార్ట్? మన విలేజ్ దగ్గరే ఒక మేడం గారు హాస్టల్ రన్ చేస్తున్నారు. ఆవిడని అడుగుతా ఉంటున్నారు. లేడీస్ హాస్టలే అదే వెబ్సైట్ అదే కదా. ఐ ఆర్డర్ బికాజ్ ఐ కాంట్ క్యారీ ఆల్ దిస్. అవునా, ఆర్డర్ చేస్తేనే బెటర్. బెస్ట్. థ్యాంక్ యూ. ఆ కలర్ యాక్చువల్లీ బేజ్ లాగా ఉంటుంది అది. ఆ కలర్ కడతారు యాక్చువల్లీ సాధువులు. అది కరెక్ట్ అయ్యే కలరే, కానీ అలా కాదు, కొద్దిగా అంటే ఇంకొంచెం లైట్. కొద్దిగా లైట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో దట్. ఓ వావ్, డామ్. మీ హ్యాపీనెస్ దాంట్లో కనబడిపోతుంది. మీ ఆర్టిస్టిక్ కనిపిస్తుంది. చాలా బాగుంది తెలుసా, ఇట్స్ వెరీ ట్రిప్పీ లాగా. అవునా, పవని గారు చెప్పలేదు. క్లాస్లో తర్వాత ఇదే ఫస్ట్ టైం చేయడం మళ్ళీ. డామ్, టూ గుడ్. అది లిటరల్ గా ఈ కాన్షియస్ వర్క్ షాప్ కి లోగోలా ఉంది. బిగినింగ్ షీ డిడ్ విత్ దోస్ టూ. అవి రెండు తనే వేసింది. ఓ అదే అనుకుంటాను, అది ఆర్ట్ లాగా ఉంది అని. బై లోకపావని, ఆర్ట్ బై లోకపావని. నైస్ నైస్ నైస్. మీరు అది ఓపెన్ చేసి ఆరబెట్టాలి, లేదా మొత్తం బ్లాక్ అంటుకుపోతుంది. అది పర్లేదు, మీరు యూ హ్యావ్ టు ఫోకస్ హియర్. ఆ పోయిని వదిలేయాలి ఇంకా. చాలా బాగుంది అది. అందులో డిమాండ్ ఏంటంటే మగవాళ్ళ దీనికి ఇది వేయాలని, మళ్ళీ తర్వాత మళ్ళీ నైస్, బాగుంది అని. ఆమె బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. స్పైరల్ మీకు కనిపిస్తుందా? మంచి స్పైరల్. అదే ఇలా ఇలా అనేసి పెట్టినట్టు కూడా అనిపిస్తుంది, కానీ అందుకే రాలేదు అది. తర్వాత స్పైరల్ చేశారు, అందుకు లైన్స్ వచ్చినాయి, స్పైరల్ వచ్చింది దాని మీద. నైస్, చాలా బాగుంది యాక్చువల్గా. మొన్న మేము ఏం చేస్తామంటే ఇలాగ వర్క్షాప్కి వస్తే చాలామంది బాగా చేసినవి ఉన్నాయి, వాళ్ళు పట్టుకెళ్ళడం మర్చిపోయారు. సో మేము పిల్లల బట్టలకి స్టిచ్ చేసేసాం అన్నమాట. అవి ఆర్ట్ పీసుల్లాగా ఉన్నాయి, బాగా సేల్ అయ్యి. కింద ఇవిలాగా బాడీస్కి అలాగే అంటే యూస్ చేస్తేనే దాన్ని అట్లీస్ట్ ఫ్రేమ్ ఏదో చేసుకుంటే బాగుంటుంది. అంటే వాళ్ళ హృదయంతో చూసారు కాబట్టి ఇది కూడా నైస్. ఎవరి పేర్లు వాళ్ళు కుట్టించుకోండి దాని మీద. ఎవరి పేర్లు అబ్స్ట్రాక్ట్ అన్నారుగా, బాగుంది. బిస్కెట్ మోడల్ ఫ్రేమ్ చేసి క్యాఫేస్ కమ్మొచ్చు దీన్ని. నిజంగానే కేక్స్ ఉంటాయి కదా ఈ కలర్ కాంబినేషన్. నైస్. అయిపోయిందా అందరిది? అయిపోయిందమ్మా. లాస్ట్ పార్టిసిపెంటా? బాగా హేమా బాగా స్క్వీజ్ చేసేయండి. పిండేసారా? ఇంకా కొంచెం లిక్విడ్ ఉంది. ఓ నైస్. అయిపోయిందిగా అందరిది. మీరు లాస్ట్లో అసలు లాస్ట్ వచ్చిన లేటెస్ట్గా వచ్చారు. అయ్యో మీరు కట్టలేదా? క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అయితే మా హేమాకే వెరీ నైస్. ఇప్పుడు దాకా హృదయం ఎక్కడ ఉన్నది, ఏ అయిపోయిందా? వచ్చిందా? అది వచ్చేటట్టుందా? ఇక్కడ కింద పడింది మాత్రం కొంచెం తీసేస్తా. షూర్. ఒక గ్రూప్ పిక్చర్ మాతాజీ. క్లాస్ పట్టుకున్నారు ఇలా ఒకసారి అందరూ వచ్చేస్తే అయిపోయింది. అయిపోయింది. ఒక్క ఫోటో అందరం కలిసి ఇది చేసినందుకు మెమరీగా బాగుంటుంది. యాక్చువల్గా మీరే చేసిన ఆర్ట్ పీస్ లాగా ఉంటుంది.
ఓ ఫైనలీ బాగా వచ్చింది. నైస్, చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. వెరీ గుడ్. ఒకసారి అందరూ వస్తే విల్ టేక్ ఎ పిక్చర్ ర్యాప్.